Welcome to day 12. We are learning AWS batch number 3. So far we discussed many things. చాలా నేర్చుకున్నాం. So now today for the discussion ఏంటంటే లాంబ్డా. మీరు చాలా AWS క్లౌడ్ బీయింగ్ AWS క్లౌడ్ ఇంజనీర్గా అవ్వచ్చు, వాట్ ఎవర్ మీరు డెవాప్స్ అవ్వచ్చు, మీ గినక AWS కనుక వాడుతుంటే లాంబ్డా అనే ఒక వర్డ్ లేకుండా ఏ జాబ్ డిస్క్రిప్షన్ ఉండదు. ఈవెన్ ఫర్ డేటా ఇంజనీరింగ్ పీపుల్కి కూడా మీకు కనుక AWS వాడుతుంటే జాబ్ డిస్క్రిప్షన్లో 100కి 90%, 90 to 95% లాంబ్డా అనేది వాడతారు. లేదంటే సర్వర్లెస్ అని వాడుంటారు. ఏమని అంటారు? లాంబ్డా అని కానీ సర్వర్లెస్ అని కానీ వాడుతూ ఉంటారు. సో వెన్ యూ సే వాట్ ఇస్ ద సర్వర్లెస్ ఏంటి? ఇప్పటివరకు మనం సర్వర్లెస్ అనేది ఏం చేయలేదు ఇంతవరకు. బట్ సర్వర్లెస్ అంటే మీనింగ్ ఏంటి? సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న యూస్ కేస్తో. సో ఈరోజు మనం మాట్లాడుకున్న రెగ్యులర్ థింగ్ ఏంటి? EC2ను మనం మాట్లాడుకున్నాం. EC2 అంటే ఇట్స్ నథింగ్ బట్ VM. ఓకే. సో మీ డే టు డే లైఫ్లో ఎస్పెషల్లీ మీరు ఒక ప్రోగ్రామ్ రన్ చేద్దాం అనుకున్నారు, అవునా? క్లౌడ్లో రన్ చేద్దాం అనుకున్నారు. మీకు వచ్చే బేసిక్ ఐడియా ఏంటి చెప్పండి? ఎనీవన్? చెప్పండి గైస్. క్లౌడ్ EC2 ఇన్స్టెన్స్ ఒకటి, ఓకే. నువ్వు EC2 అవి ఇన్స్టెన్స్ రన్ స్టార్ట్ అనేసి చేస్తావు. దాంట్లో పైథానో డాట్ వాట్ ఎవర్ జావాను నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఆ EC2 దాని మీద. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నువ్వే నీ డే టు డే లైఫ్లో నీ ల్యాప్టాప్లో ఒక .NET కోడ్ని రన్ చేయాలి. ఏం చేస్తావు నువ్వు? .NET కోడ్ రన్ చేయాలంటే దానికి సంబంధించి విజువల్ ఏదో ఒకటి, స్టూడియో. దానికి ముందు నువ్వు ఏం చేస్తావు? విజువల్ స్టూడియో అనేది విజువల్ స్టూడియో, దాంట్లో నువ్వు విజువల్ స్టూడియో అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే .NET ఫ్రేమ్. నువ్వు టెర్మినల్లో .NET ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత చేయాలి, అవునా? సో ఇది Yes, yes. రెగ్యులర్ కంప్యూట్ థింగ్స్, అంటే రెగ్యులర్గా నువ్వు చేసే మెథడ్. థింక్ ప్రసన్న లేట్గా జాయిన్ అయింది అనుకుంటాను. లెట్ మీ గివ్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇది సర్వర్లెస్ మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నీ డే టు డే లైఫ్లో అసలు సర్వర్లెస్ మీనింగ్ అండి దాని గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. సో మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ లాంబ్డా. ఓకే. సో ఈ రోజున నువ్వు ఒక బేసిక్ ఒక ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు నీ ల్యాప్టాప్లో. ఏం చేస్తావు? ఇమీడియట్గా దానికి సంబంధించిన అన్నింటిని ఇన్స్టాల్ చేసుకుంటాం, అప్డేటెడ్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, ఒక చిన్న కోడ్ రాస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం కంపైలర్తో. అర్థమైందా? అది నువ్వు ఒక VS కోడ్లోనే చేయి, లేకపోతే ఇంటెలిజెన్లో చేయి, వాట్ ఎవర్ నువ్వు నీకు నచ్చిన దాంట్లో చేయి. ఓకే. లేదంటే ఒక EC2 క్లౌడ్లో ఏం చేస్తావు? ఒక EC2 ఇన్స్టెన్స్ తీసుకుంటావు, దాంట్లో కావాల్సిన ప్యాకేజెస్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకుంటావు, కోడ్ రాస్తావు, అయిపోతుంది, అవునా? సో నీ మోస్ట్ ఆఫ్ ద టైం అనేది ఇక్కడ నువ్వు దేని మీద స్పెండ్ చేస్తున్నావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తున్నావు, అంటే స్పిన్నింగ్ ద ఇన్స్టెన్సెస్, వాట్ ఎవర్ థింగ్స్ అనేది, అవునా? సో వెన్ యూ సే సర్వర్లెస్ అంటే ఇక్కడ EC2 ఎవరు క్రియేట్ చేయాలి? నువ్వు క్రియేట్ చేసుకోవాలి. దాని కెపాసిటీ ఎవరు క్రియేట్ చేసుకోవాలి? నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలి నీ 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 యొక్క దానికి, నీ యొక్క వెబ్సైట్కి, ఆర్ మైట్ బి నీ యొక్క అప్లికేషన్కి, నీ యొక్క కోడ్ చాలా పెద్ద కోడ్ అవ్వచ్చు. దానికి అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎఫిషియెంట్ ఇన్స్టెన్సెస్ నువ్వు రన్ చేయాలి, తీసుకోవాలి నువ్వు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్ అనేది నువ్వు ఇనిషియల్గా ఏమనుకున్నావు? చిన్న ఇన్స్టెన్స్లు తీసుకున్నావు, బట్ నీ అప్లికేషన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అప్పుడు ఆబ్వియస్లీ ఆ ఇన్స్టెన్స్ నీకు వర్క్ అవుతుంది. నువ్వు మళ్ళీ డిస్ట్రాయ్ చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలి. అంటే నువ్వేమవుతుంది, హడిల్స్ అనేది వస్తుంది లాంగ్ ఫార్వర్డ్గా, అవునా? అండ్ మోర్ ఎవర్ ఎప్పుడైనా కానీ మిగతా ఇన్స్టెన్స్ ఏమైంది, నువ్వు ఎంతసేపు వాడుకుని, ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ని ఈరోజు లాంచ్ చేసాను, రేపు పొద్దున వరకు వాడలేదు, డబ్బులు కట్టాలా లేదా? వాడినంతసేపు, ఆన్ చేసినంతసేపు. వెన్ యూ సే పే గైస్, ఐఎమ్ అబ్జర్వింగ్ కపుల్ ఆఫ్ వీడియోస్, నేను రికార్డింగ్స్ అన్నీ చూస్తున్నాను కదా. నో వన్ వాజ్ యాక్టివ్ గైస్. ప్లీజ్, ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ క్లాస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ. ప్లీజ్ ఇంటరాక్టివ్. ఎవ్రీ వన్ ఆర్ మ్యూటింగ్ దెమ్ సెల్ఫ్. ఇట్స్ లైక్ యువర్ క్లాస్ రూమ్. అందరూ మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఎ క్లాస్ రూమ్, సారీ. ఓకేనా? కమ్ ఆన్ గైస్, కమ్ అండ్ ఓపెన్ యువర్ అండ్ అట్లీస్ట్ బీ ఇంటరాక్టివ్. ఓకే జగదీష్. అండ్ ఐఎమ్ ఫెడ్ విత్ దిస్ థింగ్స్. నేను పొద్దున్న నుంచి మాట్లాడి ఇప్పుడు కూడా నేనే మాట్లాడుతున్నాను అంతా, ఓకేనా? సో ప్లీజ్ బీ ఓపెన్. నువ్వు మాట్లాడకపోతే నువ్వు అక్కడే ఉంటావు, అర్థమైందా? నువ్వు ఇంటరాక్ట్ ఉండకపోతే యూ విల్ లూజ్. చాలా మంది నీ క్వశ్చన్ అడిగితే అందరూ ఏమనుకుంటూ ఉంటారు, నువ్వు అడగకపోతే ఫూల్ అవుతావు చివరికి నువ్వే. అండ్ ఐ వాజ్ ఫుల్డ్ సో మెనీ టైమ్స్. చిన్నప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడితే నా ఫ్రెండ్స్ అందరూ కిండల్ చేసేవాళ్ళు. టుడే నో వన్ వాజ్ దేర్.
Today, all the people who commented, they stayed at their place. I was moving, I was climbing all the mountains so far. ఒకటే చెప్తున్నాను, నువ్వు మాట్లాడితేనే నీకు మైండ్లో ఉన్నది తెలుస్తుంది. అర్థమైందా? కీర్తన్, నేనేం చెప్పాను ఇంతవరకు? ఇప్పుడు చెప్పు ఒకసారి. Yeah. Why you won't on your camera? Where are you? Yeah, I'm outside the home. I have an opportunity to stay outside as well, bro. Listen, guys, come on. Even I was working 9 hours and I'm coming and sitting and I'm taking time and I'm teaching you guys. If you not take this class seriously, and I won't take seriously. Okay. Even I have a number of things to do in this time. I think Mahendra also know it. Okay. Come on, guys. Okay. So let's circle back to class. So the main question ఏంటంటే మీకు ఇక్కడ ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ ఎవ్రీథింగ్ డెసిషన్స్ తీసుకునేది ఎవరు? మీరు తీసుకుంటున్నారు. అర్థమైందా? అంటే ఒక ఇన్స్టెన్స్ రన్ చేయడానికి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు AWS ఇన్స్టెన్స్ నువ్వు రన్ చేసావు. రేపు పొద్దున కాదు 10 days అట్లే ఆన్ చేసి వదిలిపెట్టావు, ఏమవుతుంది? డెఫినెట్గా నువ్వు పే చేయాలి. అంటే EC2 ఇన్స్టెన్స్ ఏమనుకుంటుంది? నువ్వు ఆన్ చేసి పెట్టావు, ఆఫ్ చేయాల్సింది కూడా నీ బాధ్యతే కదా. బట్ కంప్యూటర్ అనేది ఎలా, ఈ లాంబ్డా అనే సర్వర్లెస్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, ఈవెన్ దో అది ఎప్పుడు ఆన్ ఉన్నా కానీ ఎన్నిసార్లు అయితే నువ్వు వర్క్ చేసినావో ఆ పర్టికులర్ టైంకి మాత్రమే ఉపయోగించుకుంటావు. అర్థమైందా? అంటే నేను దీనికి ఒక డీటెయిల్ ఎగ్జాంపుల్తోని ఒక చిన్న ప్రజెంటేషన్ కూడా ప్రిపేర్ చేశాను. దాంతో చేద్దాం, హ్యాండ్స్ ఆన్ కూడా కంప్లీట్ చేద్దాం ఈరోజే. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ లాంబ్డా యాజ్ వెల్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ కపుల్ ఆఫ్ అసైన్మెంట్స్ దట్ యూ నీడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్, ఆర్ ఎల్స్ యూ విల్ బి కిక్డ్ ఆఫ్ ఫ్రమ్ ద క్లాసెస్. యప్. సో లెట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ అనమాట. లాంబ్డా అనేది ఏంటంటే, ఓకేనా, AWS లాంబ్డా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ టు కాన్ఫిగర్. ఓకేనా, నువ్వు కాన్ఫిగర్ చేయాలి. ఎలా కాన్ఫిగర్ చేయాలంటే వయా ప్రోగ్రామింగ్. చాలామంది అంటారు డెవాప్స్లో, క్లౌడ్లో నాకు కోడింగ్ ఉండదు, నేను చేయను అంటారు. నో, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇన్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ నీడ్ టు డూ కోడింగ్. అట్లీస్ట్ యూ నీడ్ టు రీడ్ ద కోడింగ్ వాట్ ఇట్ ఈస్ అనేది. సో బీ ఓపెన్ మైండెడ్. నాకు అది రాదు, ఆ కోడింగ్ రాదు, ఈ కోడింగ్ రాదు అని మీరు ఎప్పుడు అలా ఎక్స్క్యూజ్ చెప్పొద్దు. బీ ఓపెన్ మైండెడ్ అండ్ ట్రై టు know the basics of Python, basics of Java. అర్థమైందా? సో లాంబ్డా అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ సర్వీస్. లాంబ్డా అనేది డైరెక్ట్గా నువ్వు ఉట్టిగా వర్క్ చేయలేవు. ఎప్పుడు ఒక సర్వర్లెస్ని, ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో ఇండిపెండెంట్గా వర్క్ చేయలేవు నువ్వు దేంతోని. ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద AWS సర్వీస్. అప్పుడే దీని యొక్క పవర్, దీని యొక్క ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా? చూసింగ్ ద లాంబ్డా ఫర్ ఓవర్ ద అదర్స్, అంటే వేరే దాన్ని నువ్వు వర్క్ని సింపుల్ చేయడానికి ఈజీ. ఇప్పుడు మీ డే టు డే లైఫ్లో జరిగే చాలా థింగ్స్ని లాంబ్డా ఎలా ఉపయోగించాలో కూడా చెప్తాను. EC2s మిగతా సర్వీసెస్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, ఈ సర్వర్లెస్ కంప్యూటర్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని చెప్తాను నేను. ఓకేనా? బేసిక్గా సర్వర్లెస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి తెలుసా అన్నా? ఎఫిషియన్సీ. దీనికి ఎంత ఎఫిషియన్సీ ఉంటుందంటే లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రొడక్టివిటీ బూస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న సినారియో తీసుకుందాం. నీకు కొన్ని లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక నీ AWS అకౌంట్లో పైథాన్ కోడ్ని రన్ చేస్తున్నావు. ఓకే, నీకు ఎర్రర్ వస్తే ఈమెయిల్ రావాలి కంపైలర్లో. లెట్స్ టేక్ అది సిచ్యువేషన్ అనుకుందాం. అదే నువ్వు EC2లో పెట్టుకుంటే ఏమైంది? అది రోజంతా మానిటర్ చేస్తే రోజంతా డబ్బులు తీసుకుంటుంది. అదే సర్వర్లెస్ నువ్వు లాంబ్డాను ఉపయోగించిన అనుకో, ఎప్పుడైతే నువ్వు ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్ వచ్చిందో అప్పుడు ఈమెయిల్ పంపించింది. ఆ ఎర్రర్ వచ్చి ఈమెయిల్ పంపించిన దానికి మాత్రమే ఛార్జ్ చేస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్ ద ఓవరాల్ మానిటరింగ్ ఆఫ్ యువర్ జాబ్. ఓకేనా? ప్రొడక్టివిటీ పెరిగింది, కాస్ట్ ఎఫెక్టివ్, చాలా కాస్ట్ తక్కువ ఈ యొక్క లాంబ్డా ఏదైతే ఉందో. అన్న సింప్లిఫైడ్ ఆపరేషన్స్, నీకు ఎంత పెద్ద కాంప్లెక్స్ ఆపరేషన్ వచ్చినా కానీ చాలా సింప్లిఫైడ్గా చేస్తుంది. చాలా అంటే చాలా సింప్లిఫైడ్గా చేస్తుంది. ఓకేనా? అంటే నీకు డెఫినెట్గా, అంటే ఈ ప్రజెంటేషన్ నేను ప్రిపేర్ చేసినప్పుడు నేను ఫొటోస్ కొన్ని తీసుకున్నాను. డీబగ్గింగ్కి నీకు డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ సెక్యూర్ యాజ్ వెల్. ఓకేనా? నీకు కొన్ని ఏమవుతాయంటే ఈ సర్వీస్ వాడేటప్పుడు వేరే AWS సర్వీస్ యొక్క లిమిటేషన్స్, దాని యొక్క సర్వీస్ లెవెల్ లిమిటేషన్స్ అనేది దీనికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? రెస్పాన్స్ లేటెన్సీ, ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు ఏమైందంటే నీకు ఎర్రర్స్ వచ్చిన డీబగ్ చేసినప్పుడు నీకు డీబగ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అంత పెద్ద హెవీ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి కాబట్టి ఇది. ఓకే,
అండ్ ఐ గెట్ అనదర్ బెనిఫిట్స్ అనమాట. కొన్ని ఐ విల్ బ్రింగ్ కపుల్ ఆఫ్ థింగ్స్. రెడ్యూస్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అవునా? ఎన్హాన్స్డ్ స్కేలబిలిటీ. ఎప్పుడైనా కానీ మీరు ఏడబ్ల్యూఎస్లో ఎలాస్టిక్ అనే ఇప్పుడు పదం విన్నారనుకుందాం. ఎలాస్టిక్ అనే పదంతో ఏదైనా సర్వీస్ స్టార్ట్ అయిందంటే, ఏ సర్వీనైనా కానీ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఓకేనా? ఎలాస్టిక్ క్యూబర్నెటీస్, ఈకేఎస్, ఈసిఎస్, ఈసిఆర్, ఓకేనా, EC2, ఎప్పుడైనా ఎలాస్టిక్తో స్టార్ట్ అయితే దట్ ఈస్ హైలీ అవైలబుల్ అండ్ హైలీ స్కేలబుల్. గుర్తుంచుకోండి, హైలీ అవైలబుల్, చాలా అవైలబిలిటీతో ఉంటుంది, చాలా పెద్దగా స్కేల్ అయింది, ఓకేనా? ఈవెన్ లాంబ్డా కూడా అంతే, ఈవెన్ దో దాన్ని స్టార్ట్ అవ్వకపోయినా కానీ. అనా అడాప్టబిలిటీ, ఎలాంటి కండిషన్స్ అనేది ఇది అడాప్ట్ చేసుకుంటుంది. నువ్వు కనుక ప్రాపర్ కోడ్ కనుక దీనికి ఇస్తే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఇది ఇచ్చేస్తుంది. మోర్ టైమ్ ఫర్ యూఎక్స్, అంటే నీకు 90% ఆఫ్ ద టైం ఏదైతే ఉందో నీకు ఫ్రంట్ ఎండ్లో జరిగే జాబ్స్ కానీ, ఓకేనా, యూఐలో జరిగే జాబ్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నీకు అర్థమైపోయింది. నువ్వు బుర్ర బద్దలు కట్టుకొని అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది సింపుల్గా అర్థమైపోయింది. ఎర్రర్స్ అనేవి ఉంటాయి అన్న. కనెక్టెడ్ కన్జ్యూమర్స్, నువ్వు మల్టిపుల్ థింగ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్వీస్ ఉంది, మల్టిపుల్ సర్వీసెస్తో కనెక్ట్ అవుతుంది అనుకుందాం, లేదా నేను ఏమంటాను, మల్టిపుల్ కన్జ్యూమర్స్ని నువ్వేం చేయాలి, వాళ్ళని కంపేర్ చేసి ఒక యావరేజ్ తీసుకోవాలి. సో లాంబ్డా అనేది ఏం చేస్తుందంటే ఆ 2 ఇన్పుట్స్ తీసుకొని కూడా నీకు చేయగలదు. సర్వర్లెస్ ఈజ్ మోర్ ప్రొటెక్టివ్ మనం చెప్పినాము. ఇది దేనికైనా కానీ ఈవెన్ అదర్ క్లౌడ్స్తో కూడా ఇది ఇంటరాక్ట్ అవుతుంది. మోడర్నైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వర్క్ అవుతుంది. ఇంక్రీజ్ లేటెన్సీ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఎన్హాండెడ్ అండ్ రెస్పాన్సిబుల్ హోస్టింగ్, ప్రాపర్గా హోస్ట్ చేస్తుంది ఈ యొక్క సర్వర్లెస్ అనేది. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ గైస్. మీ కనుక లాంబ్డా కనుక వచ్చింది అనుకోండి, యూ కెన్ ప్లే లైక్ ఎనీథింగ్, దేన్నైనా మీరు ఆడుకోవచ్చు, ఓకేనా? సో ఈ లాంబ్డా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో ನಾವು ఇప్పుడు చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నీ కోడ్ ఇలా ఉంది, ఓకేనా? నీ కోడ్ అనేది ఇలా ఉంది, ఓకేనా? ఈ లాంబ్డా అనేది ఏదైతే ఉందో ఇక్కడ లాంబ్డా, ఈ కోడ్ నువ్వు ఇలా ఉంది, ఈ లాంబ్డా ఏ కోడ్ అయినా సపోర్ట్ చేస్తుంది. యూ టాక్ అబౌట్ జావా, .NET, ఆర్ మైట్ బి, యూ టాక్ అబౌట్ జావా స్క్రిప్ట్, యూ టాక్ అబౌట్ HTML, వాట్ ఎవర్, అన్ని లాంగ్వేజెస్కి ఈ లాంబ్డా అనేది ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్కి వచ్చి నువ్వు అవుట్పుట్ వచ్చేస్తుంది. అర్థమైందా? నీకు దేనికైనా వచ్చేస్తుంది డైరెక్ట్గా. నువ్వు అడగొచ్చు నన్ను, నేను EC2 కూడా వాడుకోవచ్చు కదా, నేను అదే ఫ్లేవర్ని గాయస్ మ్యూట్. సో ఇక్కడ కోడ్ ఉంది, ఇదే కోడ్ని నువ్వు EC2లో కూడా రన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమైతే నువ్వు ఎప్పుడైతే EC2లో రన్ చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు జావా స్క్రిప్ట్ నువ్వేం చేయాలి, జావా స్క్రిప్ట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే ద సర్వర్లెస్ ఏంటంటే మామూలుగా నువ్వే అన్ని ఓన్గా చేసుకోవాలి. బట్ సర్వర్లెస్ అంటే AWS నీకు ప్లాట్ఫామ్ని మేనేజ్ చేస్తుంది. నీకు నచ్చిన డ్యూటీ, నీకు నచ్చింది కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు EC2 వాడడం వల్ల ఏంటి, నో సర్వర్ సెటప్. EC2 వాడడం వల్ల ఏంటి, సర్వర్ సెటప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా వాడడం వల్ల సర్వర్ సెటప్ చేయక్కర్లేదు, నువ్వు దాన్ని పొద్దాక ఆన్ చేయక్కర్లేదు, ఆఫ్ చేయక్కర్లేదు, నీకు అడిషనల్ కాస్ట్ ఉండదు. అండ్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై ఎవరు, AWS. కంప్లీట్గా అదే మేనేజ్ చేస్తుంది. జస్ట్ నువ్వు ఇవ్వాల్సింది ఏంది, నీ కోడ్ ఇస్తే సరిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ థింగ్, మనం ఏం చేయబోతున్నామంటే ఒక చిన్న కొన్ని యూస్ కేసెస్ చూద్దాం. ఇక్కడ ఒక యూస్ కేస్ చెప్తాను మీకు, ఓకేనా? ఒక యూస్ కేస్ ఏంటంటే, మీరు ఒక ఫోటోగ్రాఫర్. మీరెవరు? మీరు ఒక ఫోటోగ్రాఫర్. మీరు ఏం చేద్దామని, మీరు ఎప్పుడైనా కానీ మీకు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీ యొక్క గోల్ ఏంటంటే మీరు ఏ ఫోటో తీసినా కానీ 1 GB వచ్చింది. జస్ట్ టేక్ ఏ బిజినెస్ యూస్ కేసుగా చెప్తున్నాను. మీరు ఏ ఫోటో తీసినా కానీ మీకు ఎంత వచ్చింది, 1 GB దాని సైజ్ వచ్చింది, ఫోటో సైజ్. సో మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే దీన్ని మీరు 100 KBగా మార్దాం అనుకున్నారు. లేకపోతే 100 KB కాకపోయినా కానీ దీన్ని మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే, మీరు ఎంత లేదనుకున్నా ఒక 200 MBగా మారుద్దాం అనుకున్నారు. ఎలా మారుస్తారు చెప్పండి? అదే మీకు గినక నార్మల్ గినక, అవునా, మీకు గినక ఒక దీన్ని మాన్యువల్గా చేయాలంటే ఏముంటుంది, ప్రతి ఫోటోని ఏం చేయాలి, మీ కార్డు తీయాలి, మీ కార్డు తీసి ఎక్కడో చోట పెట్టాలి. ప్రతి దాన్ని ఈ ఫోటోగ్రఫీ సైజర్ రీసైజింగ్ దాంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి అప్లోడ్ చేయాలి, ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేయాలి, ప్రతి ఒక్కటి చేసుకోవాలి, అవునా? బట్ అదే మీరు ఎలా చేయొచ్చు అంటే, ఈ ఫొటోస్ అన్నిటిని ఒక AWS S3 బకెట్లోకి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ గూగుల్ డ్రైవ్ ఉంది, మీరు ఫోటో దిగానే గూగుల్ డ్రైవ్లో సింక్ అయిపోయి అలానే ఉంటుందా లేదా ఎప్పుడైనా కానీ, అవునా? మీరు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నారా?
ఆబ్వియస్లీ మీరు గూగుల్ డ్రైవ్లో ఎక్కడ అప్లోడ్ చేయట్లేదు, అది ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. సో మీరు ఫోటో తీసుకున్నారు ఇక్కడ, దెన్ ఫోటో తీసుకోగానే ఏమైంది, AWS S3లో అప్లోడ్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేసేసారో ఆటోమేటిక్ అదేం చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. ఏంటది, ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేస్తుంది. ఏది, S3ని ట్రిగ్గర్ చేసి ల్యాండాకి పంపించింది. ల్యాండా ఏం చేస్తుంది, ల్యాండా రన్స్ ఇమేజ్ అండ్ రీసైజ్. ల్యాండాని ఎట్లా ల్యాండాలో నువ్వు కోడ్ రాస్తావు. ఎలా రాస్తావు, ఈ యొక్క ఫోటోని 1 GB కంటే నాకు 1 GB కనుక ఈ ఫోటో ఉందనుకో, దాన్ని కాస్త 200 MB చేయి. ఒకవేళ కనుక 2 GB ఫైల్ ఉందనుకో, 2 GB ఫోటో వచ్చిందనుకో, దాన్ని 400 MB చేయి. ఒకవేళ నాకు కనుక 10 GB ఫోటో వచ్చింది అనుకుందాం, కొన్ని పిక్సెల్ క్వాలిటీ ఎక్కువ ఉన్నది, దీన్ని 5 GB చేయి అని నువ్వేం చేస్తావు, ఇక్కడ కండిషన్లు పెట్టుకుంటావు కోడ్ రాసి. దేంట్లో రాసుకో కోడ్ని, నువ్వు జావాలో రాయొచ్చు, పైథాన్లో రావచ్చు, ఇంకా వేరే దాంట్లో కూడా రాయొచ్చు, ఎక్కడైనా రాయి. నువ్వేం చేస్తావు, ల్యాండా కోడ్ ఇస్తావు. S3లో ఏం చేస్తావు, జస్ట్ ఒకటి అప్లోడ్ చేస్తావు, ఆటోమేటిక్గా ఏమైతే ఫోటో రీసైజింగ్ విత్ ద మొబైల్. దీన్ని ఫోటో ఈజ్ రీసైజ్డ్ ఇంటూ వెబ్ మొబైల్ అండ్ టాబ్లెట్ సైజ్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఫోన్లో కావాలంటే ఫోన్లో, టాబ్లెట్ కావాలంటే టాబ్లెట్లో, నచ్చింది చేస్తావు. అండ్ మళ్ళీ నువ్వు S3లోనే అప్లోడ్ చేయాలి. ఎక్కడ అప్లోడ్ చేయాలి, లేదంటే డైనమోడిబి డేటాబేస్కి పంపించాలా, అక్కడికి వెళ్ళి ఇది అప్లోడ్ అయిపోద్ది. అంటే ఇదే పని నువ్వు ఎలా చేయొచ్చు, ఇదే పని నువ్వు EC2తో కూడా చేయొచ్చు. ఏం చేయాలి, నువ్వు ఇక్కడ మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలి, మాన్యువల్గా రన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి, పెద్ద ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తావు, నువ్వు దాంట్లో పైథాన్ సో నువ్వు ఎక్కడైతే కోడ్ రాద్దాం అనుకున్నా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దాన్ని ప్రాసెస్ చేయాలి. ఎవరు చేస్తారు ప్రాసెస్, దానికి కస్టమ్ కోడ్ రాసుకోవాలి నువ్వు ప్రాసెస్ చేయడానికి. అదే ఈ ల్యాండా ఏం చేస్తుంది చెప్పండి, ఇక్కడ నువ్వు దీన్ని నువ్వు 10 సంవత్సరాలని వాడచ్చు తెలుసా. ఈవెన్ 10 years యూ కెన్ యూజ్ ఇట్ విత్ ద సేమ్ కోడ్ ఇఫ్ యూ గివ్ ద ప్రాపర్ కోడ్. నీ కండిషన్స్ పెట్టి అండ్ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఎన్ని ఫొటోస్ అయితే పంపించావో అన్ని ఫొటోస్కి డబ్బులు తీసుకుంటుంది. ఇది 24/7 ఆన్ ఉంది కదా అని డబ్బులు ఛార్జ్ చేయదు. అంటే ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఇన్వొకేషన్స్. దీని ఏమంటే ఇన్వొకేషన్స్ అంటారనమాట. అంటే ఈ కాల్ ఇట్ ట్రిగ్గర్ అనొచ్చు, ఇన్వొకేషన్స్ అండ్ ఇట్స్ అ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. ఓకేనా, దీని ఏమంటారు, ఇట్స్ అ కంప్లీట్లీ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ బై హూమ్, బై AWS. అంటే మీకు నేను ఇంకో go ahead, someone is asking some question. Yes. Like the other instances, Lambda is also been put in a VPC. No, that's what I'm saying. When you say serverless, completely managed by AWS, నువ్వు ఎక్కడ పెట్టక్కర్లేదు, VPCలో పెట్టక్కర్లేదు, ఎక్కడ పెట్టక్కర్లేదు. డైరెక్ట్ నువ్వు వెళ్ళినవా, దాంట్లో కోడ్ ఇచ్చినవా, అది రన్ చేసినావు అంతే. అండ్ ఈరోజు మనం కొన్ని ప్రాక్టికల్స్ కూడా చేయబోతున్నాం, దాంట్లో మీకు అర్థమైపోతుంది. Okay, I mean it will have a complete internet access, or నాకు అర్థం I mean కాదు. we'll install the Python. No need to install anything from the No, internet. you right? don't need to install anything. Everything will be it's having lot of capacities. ఎప్పుడైతే నువ్వు ఒక ల్యాండాలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఎలా క్రియేట్ చేస్తున్నావు, నువ్వు పిక్ చేసుకోవచ్చు. పైథాన్ అన్ని వర్షన్స్ ఉంటా ఉంటాయి, పాత వర్షన్స్, కొత్త వర్షన్స్ అన్నీ ఉంటా ఉంటాయి. నేను డెమో చూపించినప్పుడు నీకు అర్థమైంది. ఓకేనా, ఓకే. అండ్ ఇట్ సపోర్ట్ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, Node.js, పైథాన్, రూబీ, గో, .NET, ఎవ్రీథింగ్ ఉంది అనమాట. ఓకేనా, ఎక్కడైనా యూనిట్ మెయింటైన్ ద సెక్యూరిటీ, దీని సెక్యూరిటీని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ రన్నింగ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని థింగ్స్ చెప్తాను నేను. AWSలో మీకు ఎస్పెషల్లీ అడిగేది ఏంటంటే ద మ్యాక్సిమం మెమరీ కెన్ అలొకేట్ టు ఎ లాంబ్డా ఫంక్షన్ ఇస్ 3 GB. దిస్ కుడ్ బి ద వన్ ఆఫ్ ద లిమిటేషన్స్. కాదు, ఎప్పుడైతే ఇది వచ్చిందో మినిమము GB అనేది ఎంత అసైన్ చేస్తుంది అంటే మెమరీ, దీనికి లాంబ్డాకి మినిమం 3 GB అసైన్ చేస్తుంది. అండ్ ద మ్యాక్సిమం టైమ్ అవుట్ డ్యూరేషన్ ఏంటంటే 15 minutes అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడగొచ్చు ఈ 15 minutes ఏంటని అడగొచ్చు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S3 ఉందనుకుందాం. ఓకేనా, ఇక్కడ S3 ఈవెంట్ నోటిఫికేషన్స్ మనం ఆ రోజు క్రియేట్ చేసినాం, గుర్తుందా? ఈవెంట్ నోటిఫికేషన్స్ క్రియేట్ చేసినాం, ఇది లాంబ్డా తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎక్కడ అప్లోడ్ చేస్తుంది, ఇమేజ్ని రీసైజ్ చేసి మళ్ళీ మనకి ఎక్కడ అప్లోడ్ చేస్తుంది అంటే మళ్ళీ S3లో అప్లోడ్ చేస్తుంది. లెట్స్ టేక్ ఇక్కడ 1 GB అనుకుందాం, 1 GB ఫైల్ వచ్చింది అనుకుందాం. మనం ఇక్కడ లాంబ్డాలో ఏం రాసిన 1 GB ఉంటే దాన్ని 200 MBకి రీసైజ్ చేసి మళ్ళీ S3లో అప్లోడ్ చేయాలనుకుందాం. డెస్టినేషన్లో 200 MB ఫైల్ని .jpg ఏదో అనుకుందాం, సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రీజన్ నీ ఫైల్కి ఏదో ఇష్యూ ఉందనుకుందాం. అవునా, ఇది ఎంతసేపు ట్రై చేస్తుంది అంటే 15 minutes వరకు ట్రై చేస్తుంది. ఈ ఫైల్ వచ్చిన ఇన్నోకేట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది కదా, ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్తే లాంబ్డా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది 15 minutesలో కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకుందాం, ఇట్ విల్ ఎగ్జిట్, ఈ జాబ్ ఫెయిల్ అయిపోద్ది. అర్థమైందా? సో ద మ్యాక్సిమం థింగ్ ఏంటంటే, ద మ్యాక్సిమం టైం ఏంటంటే ఓన్లీ ఈ యొక్క 5 టైము
దీనికి అలకేట్ చేసే మెమరీ వచ్చేసి 3 GB అలకేట్ చేస్తారు. కీప్ ఇట్ మైండ్. ఈ రెండు చాలా థింగ్స్ మీరు లాంబ్డా గురించి మాట్లాడుకోవాలంటే. ఓకేనా? సో లెట్స్ సర్కిల్ బ్యాక్ టు అదర్ థింగ్స్. ఆబ్వియస్లీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని థింగ్స్ మనం చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. యా, ఇప్పుడు మనం ప్రాక్టికల్స్ చేద్దాం. ప్రాక్టికల్స్లో చూపించినప్పుడు మీకు అది ఎవ్రీథింగ్ అర్థమైతే. రెడీ గైస్? సో లెట్స్ జంప్ ఇన్ టు ద ప్రాక్టికల్స్ టుడే. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్నీ చూద్దాం మనం ఇప్పుడే. సో మీరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళండి, లాంబ్డా అని టైప్ చేయండి, లాంబ్డా వస్తుంది. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఒక చిన్న కోడ్ పెట్టాడు వాడు. ఇది ఎప్పుడో నేను క్రియేట్ చేశాను 13 days బ్యాక్ వైకి. ఓకే, ఇక్కడ లాంబ్డా అని టైప్ చేయగానే ఏమనుంది, రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్స్. అంటే ఏంటి, మీరు నేను ఎక్కడ నా సర్వర్స్ ఏది ఎక్కడ ఉన్నాయని మీరు ఆలోచించారు. జస్ట్ రన్ ద కోడ్, మీకు నచ్చిన కోడ్ని రన్ చేసుకోమంటున్నాడు. ఓకేనా? సో లెట్స్ గో అండ్ క్రియేట్ అ ఫంక్షన్. ఏ దిస్ గర్ల్ రేష్మా, కెన్ యూ హియర్ మీ? Yes. Following, right? Yeah, go ahead. So నేను ఏమంటానంటే let me delete my previous functions. I don't want to mess up with everything. Okay, let me meanwhile what I created. Oh, I created long back. Okay, crawlers state. So yeah, I need these guys. నాకు కావాలి. ఎప్పుడో క్రియేట్ చేశాను నేను, లాస్ట్ ఇయర్ ఎప్పుడో క్రియేట్ చేశాను వీటన్నిటిని. ఫైన్. నేను ఏమంటున్నానంటే మై లాంబ్డా ఫస్ట్ అని పెడుతున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి రన్ టైం ఏముంది చూడు, .NET, జావా 21, Node.js, జావా 3.2 చూడండి ఎన్ని ఉన్నాయో, ఇన్ని ఉన్నాయి. ఓకే, నా పైథాన్ లేటెస్ట్ వర్షన్ ఏంటి 3.12 కదా. మన ఆర్కిటెక్చర్ వచ్చేసి x86 64 ఆర్కిటెక్చర్, రిమైనింగ్ అంతా డిఫాల్ట్. ఇక్కడ చూడు ఆర్డర్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను నేను. క్రియేట్ ఫంక్షన్. ఇప్పుడుతో మీరు ఏం చేశారు, లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ లాంబ్డా ఫంక్షన్లో యా మై ఫస్ట్ లాంబ్డా అనేది క్రియేట్ అయిపోయింది, అవునా? సో ఇక్కడ చూడండి, ఇది బేసిక్గా మనకు ఒక కోడ్ అనేది మనకి ఇచ్చారు. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ ఇట్లా పెట్టాను. జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఎప్పుడైనా కానీ మీరు కోడ్ ఏమైనా రాసినా కానీ మాడిఫై చేసినా ముందు డిప్లాయ్ చేయాలి. వెన్ యూ సే డిప్లాయ్, ఇట్స్ కైండ్ ఆఫ్ సేవ్ అనమాట, సేవ్ చేసినట్లు. ఓకే, ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది. డిప్లాయ్ అయిపోయిందంటే ఎగ్జిక్యూట్ అయిందని కాదు, మీరు ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. టెస్ట్ అన్నప్పుడు మీకు ఏమైంది, కాన్ఫిగరేట్ టెస్ట్ ఈవెంట్. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, మనం ఇక్కడ ఏదైతే రాసిన కోడ్ ఏదైతే ఉందో ఇది కోడ్ని లాంబ్డా ఎగ్జిక్యూట్ చేయాలి. దానికి నేను ఏం నియమిస్తానంటే ఫస్ట్ జాబ్ అని ఏదో మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇక్కడికి వెళ్ళి సేవ్ అని కొడతాను నేను. సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేయాలంటే ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, ఎగ్జిక్యూషన్ రిజల్ట్ వచ్చింది. టెస్ట్ నేమ్ ఏంటి, నా ఫస్ట్ జాబ్ అనేది. రెస్పాన్స్ స్టేటస్ 300 200 ఇది అలాగో ఇక్కడే ఉంది. నేను దీన్ని ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. రాస్తే ఏమైంది, కీర్తన్ రెడ్డి 24 ఫ్రమ్ యూసిఎం సో అనేది మనకు వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు ఏదైనా ఇవ్వు. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ నీకేముంది, యాడ్ ట్రిగ్గర్ అని ఉంది. యాడ్ ట్రిగ్గర్ అంటే ఏంటి, సోర్స్ కాన్ఫిగరేషన్. నువ్వు వీటన్నిటిలో నీ ఇన్పుట్ అనేది లాంబ్డాకి రావడానికి ఎలా రావాలి, S3 నుంచి రావచ్చు, అపాచే నుంచి రావచ్చు, SQS నుంచి రావచ్చు, SNS నుంచి రావచ్చు, AWS నుంచి రావచ్చు. ఓకేనా, వీటన్నిటి థర్డ్ పార్టీ నుంచి చాలా వాటి నుంచి కూడా రావచ్చు. అంటే నువ్వు లాంబ్డాకి ఇన్పుట్ అనేది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇందాక నేనేం చెప్పాను, డెస్టినేషన్ అని కూడా చెప్పాను కదా, యాడ్ డెస్టినేషన్. ఇక్కడ వచ్చిన రిజల్ట్ని నువ్వు ఏదో ఒక డెస్టినేషన్కి కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న యూస్ కేసు ఉంది. ఆ యూస్ కేసు ఏంటంటే ఒకటి మీకు చెప్తాను నేను. ఓకే, ఆ యూస్ కేసు ఏంటంటే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫ్రమ్ అనదర్ ట్యాబ్. చిన్న డయాగ్రామ్ వేస్తాను, మీకు అప్పుడు ఇంకా అర్థమైంది. యా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఏం వేస్తానంటే, మీకు ఒక SNS క్యూ ఉంది, అర్థమైందా? మీకేముంది, మీకు ఒక SNS క్యూ ఉంది. SNS ఏం చేస్తుంది చెప్పండి ఎవరికైనా కానీ, ఐడియా ఉందా? నోటిఫికేషన్స్ని ఇష్యూ చేస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఏం చేసాము, మన దగ్గర ఒక S3 బకెట్ ఉంది. బకెట్ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అనుకుందాం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇందులో క్రియేట్ అయింది అనుకుందాం. ఒక బకెట్లో మనం ఏం క్రియేట్ చేసినామంటే ఒక SNS క్రియేట్ చేసుకుందాం. ఏంటది, ఏం చేసినాం మనము, ఒక SNS. అంటే ఇక్కడ క్రియేట్ అవగానే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది కదా.
Yeah. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్ అనేది మీరు మొన్న ఆ రోజు చూస్తే ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది కదా, చాలా Yeah. మెటాడేటా అంతా ఉంది కదా. అందులో అంత పెద్ద మెసేజ్లో లేదా ఇంకా వేరే నోటిఫికేషన్ అంటే చాలా పెద్ద పెద్ద మెసేజ్ వచ్చింది. నాకేం కావాలంటే ఓన్లీ నా ఆబ్జెక్ట్ నేమ్ కావాలి, మిగతా అదంతా అవసరం లేదు నాకు. మెటాడేటా పైన డేటు టైం ఏం అక్కర్లేదు. నాకేం కావాలంటే డేటు టైము బకెట్ నేమ్ సరే ఆబ్జెక్ట్ నేమ్ కావాలి. నువ్వు ఎట్లా తీస్తావు చెప్పు ఇంత పెద్ద నోటిఫికేషన్లో, ఎట్లా తీయదు ఇది? అంటే Editor. అవి కూడా గైస్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అవి కూడా ఏంటంటే ఎవరైతే ఏ నోటిఫికేషన్స్ అయితే మోర్ దెన్ 1000 వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఏంటది ఏదైతే 1000 వర్డ్స్ ఉన్నాయో ఫస్ట్ నెంబర్ కండిషన్. నోటిఫికేషన్ అన్నిటిని నేను ఫిగర్ అవుట్ చేయట్లేదు, ఓన్లీ 1000 వర్డ్స్ కంటే ఎక్కువ వచ్చిన నోటిఫికేషన్నే నేను పుల్ ఓవర్ చేస్తున్నాను. దాని తర్వాత ఏ ఆబ్జెక్ట్ సైజ్ అయితే ఈ నోటిఫికేషన్లో దాని సైజ్ కూడా వచ్చింది బేసిక్గా, ఇంత సైజ్ ఉంది ఈ ఆబ్జెక్ట్ అని. 2 GB కంటే ఎక్కువ ఉందో, ఎంత ఏ ఆబ్జెక్ట్ సైజ్ అయితే 2 GB ఉందో అదొక కండిషను. ఏ నోటిఫికేషన్ అయితే మోర్ దెన్ 1000 వర్డ్స్ ఉన్నాయో అవి ఏం చేస్తుంది, లాంబ్డా అన్ని నోటిఫికేషన్ లాంబ్డాకి పంపించింది. నీ లాంబ్డాలో ఏం పెట్టుకున్నావు, ఒక పైథాన్ కోడ్ రాసినావు. ఏం రాసినావు, ఒక పైథాన్ కోడ్ రాసినావు. ఏం రాసినావు అంటే ఈ కండిషన్లు పెట్టినావు, 1000 వర్డ్స్ పెట్టినావు, 2 GB పెట్టినావు, అర్థం, ఈ కండిషన్లు అన్నీ పెట్టినావు. ఎగ్జిక్యూషన్ ఏంటంటే అంటే ఎండ్ అంటే లాంబ్డాలో ఈ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 జాబులు వచ్చినాయి. ఈ 100 జాబుల్లో నీకు ఓన్లీ 20 జాబులు మాత్రమే ఈ కండిషన్స్ మ్యాచ్ అయినాయి. అప్పుడు నేనేం చేయాలి, ఈ 20 జాబులను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేయాలంటే నీకు దెర్ ఇస్ ఎ సర్వీస్ కాల్ SES, సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అనేది ఉంది. ఈమెయిల్ పంపించాలి. లేదా వీటన్నిటిని నేనేం చేయాలి, ఒక డేటాబేస్ లేదా మళ్ళీ ఇంకో S3 బకెట్లో అప్లోడ్ చేయాలి నేను. లేదా వీటినన్నిటిని ఏం చేయాలండి నేను, ఒక డేటాబేస్ ఏంటి నీకు అమెజాన్ అరోరా అనేది అమెజాన్ వల్ల డేటాబేస్ ఉంది. ఓకే, అరోరా కాలేజ్ అంటే అరోరా కాలేజ్ అనుకున్నారు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మైట్ బి ఎనీ డేటాబేస్ పోస్ట్గా సీక్వెల్ అయినా కానీ MariaDB కానీ ఏదో ఒక డేటాబేస్కి ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ డేటా వచ్చింది, ఈ డేటా అనే దాంట్లో ఈ నోటిఫికేషన్స్ 1000 వర్డ్స్ కంటే ఎక్కువ వాటిని ఫిగర్ అవుట్ చేయాలి, 2 GB కంటే ఎక్కువ వాటిని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజు 1,00,000 ఆబ్జెక్ట్లు వస్తున్నాయి. 1,00,000 ఆబ్జెక్ట్లు వస్తున్నా కానీ లాంబ్డా ఈ చిన్న కోడ్ నువ్వు రాసిన పైథాన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో కండిషన్స్ కనుక ప్రాపర్గా పెట్టుకున్నావు అనుకో, వీటన్నిటికి నోటిఫికేషన్ పంపించాలంటే నువ్వు అన్నిటికీ పంపించచ్చు తెలుసా, లేదా ఒకే దానికి పంపించాలంటే ఒకే దానికి పంపించచ్చు. ఓకేనా? సో ఇక్కడ నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి, యూ నీడ్ టు రైట్ ద కోడ్, వాట్ ఈజ్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. అర్థమైందా? సో ఇప్పుడు మా కంపెనీలో ఎస్పెషల్లీ నేను వర్క్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ మీకు చెప్తాను. ఓకేనా? అదేంటో మీకు చెప్తాను. సో మేమేం చేసినామంటే మాకు S3 బకెట్ ఉంది, అంటే ఇప్పుడు కాదు ప్రీవియస్ కంపెనీలో S3 బకెట్ ఉంది. దీంట్లోకి చాలా లాగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగ్స్ అంటే ఏంటి, ఒక జాబ్ రన్ అయింది. ఓకేనా? దానికి లాగ్ మెసేజ్ ఉంటుంది కదా, అవునా? ఆ లాగ్ మెసేజెస్ని మేము ఇక్కడ ఏం చేసినాం, దీనికి S3 ఈవెంట్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసినాం. అవునా? అంటే ఏదన్నా ఒక బకెట్ లాగ్ అందులో పడగానే ఏం చేద్ది, ఆ లాగ్ దీనికి నోటిఫికేషన్ వెళ్తుంది, హే నా బకెట్లో ఎవరో వచ్చి పడ్డారు, నా దాంట్లో ఏదో అప్లోడ్ అయింది అని దీనికి చెప్తుంది. దాని నుంచి ఏం చేసినాం అంటే SQS కలిపినాం. SQS అంటే ఎప్పుడైతే ఈవెంట్స్ మాకు రోజు ఎన్ని వస్తాయి అంటే మిలియన్స్ వస్తాయి, ఒక 10 lakhs వస్తాయి లాగ్స్, 10 lakhs జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి ప్యారలల్గా ఎంటైర్ కంపెనీలో. ఆ లాగ్స్ని మేము మానిటర్ చేయాలి. మేమేం చేసినాం, SQS పంపించాం. SQS ఏం చేస్తుంది, వీటిని వచ్చిన వాటిని అన్నింటినీ ప్రాసెస్ చేస్తుంది ఒకదానమాట. నీకు తక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు SQS అక్కర్లేదు, బట్ మీకు మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నప్పుడు మిస్ అయిపోతూ ఉంటాయి కొన్ని లాగ్స్. అందుకని ఏ లాగు మిస్ అవ్వకుండా ఏం చేసినాం, SQS పెట్టినాం. SQS డెస్టినేషన్ ఏంటి తెలుసా, లాంబ్డా. ఏమంటారు, లాంబ్డా. ఈ లాంబ్డాల కోడ్ ఏం రాసాం తెలుసా, మాకు ఒక్కొక్క లాగ్ మెసేజ్ ఎంత ఉంది తెలుసా, ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 3000 లైన్ల నుంచి 4000 లైన్లు ఉంటుంది. నువ్వు చెప్పు, ఈ 3000 లైన్లు 4000 లైన్లు ఎవడం చదువుతురా, ఎవడో చదువు. No. No. అవునా? మాకేం కావాలంటే మాకు ఒకటే కావాలి,
మేము ఇక్కడ ఏం రాసుకున్నాం అంటే జాబ్ స్టార్ట్ టైం ఏంటి ఎప్పుడైనా కానీ ఒక జాబ్ స్టార్ట్ అయినప్పుడు దేనికైనా కానీ ఏమైంది, ఎప్పుడైనా లాగ్లో ఒక లాగ్ మెసేజ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, జాబ్ స్టార్టెడ్ టైం వచ్చింది కదా, జాబ్ Yeah. స్టార్టెడ్ ఎండ్ టైం వచ్చింది కదా. మేమేం పెట్టినామంటే జాబ్ స్టార్ట్ టైము, and end time. జాబ్ ఎండ్ టైము. దాని తర్వాత మేమేం పెట్టామంటే ఈ యొక్క లాగ్ ఫైల్ ఎంత వచ్చిందంటే మాకు అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా కానీ అట్లీస్ట్ ఒక 800 MB వచ్చింది. ఓకేనా, అది ఫార్మాట్ ఏంటి, పార్కే ఫార్మాట్. ఒక పార్కే ఫార్మాట్లో వచ్చింది. పార్కే ఫార్మాట్ని మీరు క్లమ్జీగా ఉంటుంది. ఇది మీరు ఏం చేయాలంటే ఇది 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 TXT ఫార్మాట్లోకి మారాలి. ఏంటి కావాలి, జాబ్ టైంని ఫిగర్ అవుట్ చేయాలి ఇంత పెద్ద లాగ్లో, జాబ్ ఎండ్ టైం చూడాలి. ఇది ఇంత ఫైల్ని మేము ఏం చేయాలంటే కంప్రెస్ చేయాలి. ఇది 800 MB వచ్చింది, మేము దీన్ని 1 MBకి మార్చాలి. 1 MBకి మార్చి దీని ఫైల్ ఫార్మాట్ మార్చాలి. ఈ పార్కే ఫైల్ని కాస్త TXT ఫైల్స్ ఉంటాయి కదా, మీరు సేవ్ చేసుకుంటారు కదా, మీ రెజ్యూమ్ మీరు మ్యాక్లో చూసుంటారు, .txt ఫైల్లోకి మార్చాలి. మార్చిన తర్వాత ఎప్పుడైతే ఈ జాబ్ రన్ అవుతుందో దాంట్లో ఏమైందంటే సోర్స్ కౌంట్ అని ఉంటుంది, అంటే డెస్టినేషన్ కౌంట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ కౌంట్ డెస్టినేషన్ కౌంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, దాంట్లో ఒక 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్స్ టేక్ కౌంట్ అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 20 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎన్ని వచ్చినాయి, ముందు 100 ఉండేవి, దాని తర్వాత డెస్టినేషన్లో అంటే జాబ్ ఎగ్జిక్యూట్ అయితే డెస్టినేషన్ అయినట్టే కదా, అప్పుడు ఎంత ఉన్నాయి, ఇక్కడ 100 ఉన్నాయి, ఇక్కడ 20 ఉన్నాయి. మేమేం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ కండిషన్స్ వేదిగా ఇక్కడ కోడ్ రాసాం. కోడ్ రాసి ఏం చేసామంటే ఇది ఎగ్జిక్యూషన్ అండ్ లాగ్ ఉంటుంది కదా, ఎగ్జిక్యూషన్ అండ్ లాగ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ S3కే పంపించాం. ఓకేనా, S3కి పంపించి దీన్ని మేము ఏం చేసామంటే స్ప్లంక్కి పంపించాం. ఇది ఇక్కడ ఈ బకెట్లో ఏదైనా ట్రిగ్గర్ అయితే మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేసేది స్ప్లంక్కి. ఈ స్ప్లంక్లో ఏం పెట్టామంటే డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసాం ఆటోమేటిక్గా. అప్పుడు ఏమొచ్చింది తెలుసా, ఇక్కడ జాబ్ నేమ్ కూడా వచ్చింది, మేము జాబ్ నేమ్ కూడా పెట్టాం. మాకు ఎండ్ రిజల్ట్లో మాకు ఏమొచ్చింది తెలుసా, ఈ ప్రాసెస్ చేయడం వల్ల జాబ్ నేమ్ ఏంటి అంటే ఏ జాబ్ రన్ అయింది, దాని స్టార్ట్ టైం ఎప్పుడు, దాని ఎండ్ టైం ఎప్పుడు, ఓకేనా, అంటే దాని సోర్స్ కౌంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ. దాని సోర్స్ కౌంట్ ముందు 100 ఉంది, దాని తర్వాత 20గా మారింది, అంటే మనం 80ని తీసేసినాం, అంటే ఎలిమినేట్ చేసినాం. అది జాబ్ లాజిక్, మనకి సంబంధం లేదు అనేది కాస్త ఒక టేబుల్ ఫార్మాట్లో ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. అంటే మేము ఇంకోటి ఏం చేసినాము, ఫెయిల్ అయినవి కూడా తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఎ గివెన్ డే ఒక 10 మినిట్స్లో ఒకటి ఫెయిల్ అయింది అనుకుందాం, 10 మినిట్స్లో ఒక 10 ఫెయిల్ అయినాయి అనుకుందాం, 10 మినిట్స్లో 10 ఫెయిల్ అయినాయి అనుకుందాం, అంటే ఏదో ఇష్యూ ఉంది, అంటే ఎవరో తప్పు చేస్తున్నారు ఎక్కడో. అప్పుడు ఏం చేసినావు, ఈ ఓనర్ ఈ డేటాలో ఎవరైతే జాబ్స్ రన్ చేస్తున్నారో ఈ స్ప్లంక్ ద్వారా ఆటోమేటిక్ ఈమెయిల్ వెళ్తుంది. ఎవరికి ఈమెయిల్ వెళ్తుంది, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, హే 10 నిమిషాల్లో 10 జాబులు ఫెయిల్ అయినాయి, పోయి చూసుకొని టీంతో మాట్లాడుకో, ఏదో జరుగుతుంది, ఎవరో తప్పు చేశారు. ఇప్పుడు నువ్వు యాజ్ ఏ ఓనర్గా నీకేం కావాలి, క్లారిటీ కావాలి. జాబ్స్ ఇప్పుడు నువ్వు 1000 జాబులు జరుగుతుంటే 1000 జాబులు ఏముందో చూస్తావా, పోయి చూడవు కదా. నీకేం కావాలి, ఆన్ అండ్ యావరేజ్గా జాబ్ ఎంతసేపు రన్ అయింది, ఎంత తక్కువ టైంలో రన్ అయితే అంత డబ్బులు మిగులుతాయి కంపెనీకి, అంతే కదా. ఏ జాబ్ అయినా కానీ ఎంత తక్కువ టైంలో రన్ అయితే అంత డబ్బులు మిగులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనేది ఎక్కువ టైం రన్ అవుతుంటే తప్పెవరిది, సరిగ్గా లాజిక్ ఎవరు రాయలేదు, సో వాళ్ళతో మాట్లాడచ్చు. నీకు సోర్స్ కౌంట్ డెస్టినేషన్ కౌంట్ ఏంది ఇక్కడ నువ్వు చూడొచ్చు. అంటే నీ జాబ్ స్టార్ట్ అయినప్పుడు ఎంత డేటా ఉంది, అంటే 100 అంటే ఒక డేటా అనుకుందాం, 100 అంటే ఆబ్జెక్ట్ ఉంది, అట్లా కాకుండా 100 అనేది ఒక డేటా అనుకుందాం. అంటే దాన్ని క్లీన్ చేస్తే, డేటాని క్లీన్ చేస్తే 20 వచ్చింది, అంటే నువ్వు 80%ని ఎలిమినేట్ చేసినావు డేటాని. అది వాట్ ఎవర్ ట్రాష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాకు ఇది కావాలి కదా, అవునా, అంటే నువ్వు సైజుని కూడా మారుస్తున్నావు, అంటే జాబ్ నేమ్ కూడా వస్తుంది. ఇంకేం కావాలి చెప్పు నీకు. ఇదంతా ఎవరి ద్వారా అయింది, లాంబ్డా ద్వారా అయింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ లాంబ్డా. We did it. అర్థమైందా, జస్ట్ పైథాన్ కోడ్ గైస్. సో ఇఫ్ యు ఆర్ ఎ డెవాప్స్ ఇంజనీర్, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు స్టార్ట్. అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ, ఇంగ్లీష్ ఎవరు కాబట్టి. వంశీ భవానీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఈవెన్ ఐ డోంట్ నో వన్స్ అపాన్ ఎ టైమ్, నాకు పైథాన్ రాదు. ఐ ట్రై టు అవాయిడ్ పైథాన్ ఇన్ మై ఇనీషియల్ డేస్.
బట్ నాకు ఒకళ్ళు ఏం చెప్పారంటే, జగదీష్ ఈ రోజు నువ్వు పైథాన్ నేర్చుకోకపోతే ఏదో ఒక రోజు నువ్వు ఏడ్చుకుంటానే పైథాన్ నేర్చుకుంటావని ఒకడు చెప్పాడు నాకు. ఈజ్ వన్ ఆఫ్ మై మెంటర్. ఓకేనా. ఆ రోజు నా కళ్ళు తెరుచుకొని కష్టపడి ఒక 30 డేస్ ట్రైనింగ్ ఉంది. రోజుకి ఒక 40 నిమిషాలు. నేను కూడా 30 రోజులు ఇప్పుడు మీరు ఎలా అయితే నేర్చుకుంటున్నారో నేను కూడా అలానే పైథాన్ నేర్చుకున్నాను. ఈరోజు నేను పైథాన్‌లో ఎక్స్‌పర్ట్ అని చెప్పను. పైథాన్ నేను టీచ్ చేయలేను. బట్ పైథాన్ నాకు వచ్చు. అట్‌లీస్ట్ ఐఎమ్ నాట్ సే ఇంటర్మీడియేట్ యాస్ వెల్. ఒక ఒక మిడ్ లెవెల్ పొజిషన్ నుంచి ఒక ఇంటర్మీడియేట్ అనుకుంటాను. నాకు రాందనే చెప్తాను ఎప్పుడైనా. బట్ ఐఎమ్ స్టిల్ లవ్ టు డూ. టెలిగ్రామ్‌లో కొన్ని ఛానెల్స్ ఉంటాయి కదా! ఏది ఒక చిన్న కోడ్ ఇచ్చి దీనికి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏంటో చూడమంటా ఉంటారు కదా! అవునా? అలాంటి వాటిలో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తా ఉంటాను. కీప్ దోస్ కైండ్ ఆఫ్ టెలిగ్రామ్స్. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానెల్స్ దట్ యూ హ్యావ్. సో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆల్ దోస్ థింగ్స్. మీరేం చేయండి అంటే చిన్న చిన్న కోడింగ్ లాజిక్స్‌ని చూస్తూ ఉండండి. ఏ లాంగ్వేజ్ అయినా గానీ చూసి చేస్తేనే వచ్చిద్ది. ఓకేనా. ఐ ట్రై టు లెర్న్ పైథాన్. సో, ఇదంతా మేము ఎలా అచీవ్ చేసామంటే ఓన్లీ పైథాన్ ద్వారానే అచీవ్ చేసాం. అర్థమైందా? సో, మీకు ఇప్పుడు అర్థమైందా ఒక రియల్ వరల్డ్ బిజినెస్ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేస్తారు, ఎలా సాల్వ్ చేస్తారని? గాట్ ఇట్ గైస్? Yes. Yes. Prasanna, Yeah, Jagdish. you got it? Yeah. Okay, nice. So let's go and let's do couple of hands-on practicals in the Lambda itself. ఓకేనా. లాంబ్డాలో ఇంకా మనకి ఏమేమి ఇది ఒక చిన్న కోడ్ నేను రాశాను. దట్ డజంట్ మ్యాటర్. ఓకేనా. మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ఇదే కోడ్ని మీరు జిప్ కోడ్ లాగా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంతలా ఉండదు కదా మీకు కోడ్ అనేది. బేసిక్గా మీరు మీ రియల్ టైం వరల్డ్లో కోడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. నేను ఏదో సింపుల్గా ఇచ్చాను ఇక్కడ. సో మనం ఏం చేద్దామంటే జిప్ కోడ్ లాగా ఇద్దాం. S3 బకెట్లో కూడా అప్లోడ్ చూద్దాం. S3 బకెట్లో కూడా ఒకటి అప్లోడ్ చేసి చూద్దాం అనమాట. సో దానికంటే నేను ఏం చేస్తానంటే నా లోకల్లో నా విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేస్తాను. ఒకసారి నేను నా విఎస్ కోడ్ అనే దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో మీరు ఏం చేయండి అంటే నా దగ్గర ఆల్రెడీ ఈ కోడ్ ఉంది. ఓకే. ఈ కోడ్ అనేది నా దగ్గర ఉంది. సో నేను ఇదే కోడ్గా రాసింది. ఇక్కడ ఏం రాస్తానంటే ఇది ఒక చిన్న కోడ్ తీసుకుంటున్నాను. అక్కడ ఉన్న కోడే నేనేం చేంజ్ చేయలేదు. సేమ్ అంతా కోడే. హలో AWS patch 3 day 12 లెర్నింగ్ ఇట్లా పెట్టాను నేను నార్మల్గా. దీన్ని కంట్రోల్-S చేస్తున్నాను. అండ్ దీనికి ఒక requirement.txt ఫైల్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఏం చేస్తాను అంటే ఈ జిప్ ఫైల్ని డిలీట్ చేస్తాను టెంపరీగా. ఓకే. దీన్ని నేను ప్యాకేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో మీరు చూడండి నేను ఎక్కడ ఉన్నాను పాత్ చూపిస్తాను. నేను యూజర్స్ అనే దాంట్లో దొబ్బల జగదీష్ S3 ఇన్వెంటరీ పైథాన్ ఫ్లాస్ అప్లికేషన్ ఆ పాత్లో ఉన్నాను. మీరు ఏం చేయండి అంటే మీరు ఈ కమాండ్ ఇవ్వండి. మీరు ఏం చేయండి అంటే ఇది ఇవ్వండి pip install 3 upgrade pip అని మీరు ఒకటి ఇవ్వండి కమాండ్ని. ఏం చేస్తుందంటే ఇది మిమ్మల్ని ఏం చేస్తుందంటే ప్యాకేజ్ చేస్తుంది మీ కోడ్ని. రిక్వైర్మెంట్ దాన్ని కంప్లీట్ ప్యాకేజ్ చేసింది. ఓకేనా. సో ఇప్పుడు నేను నా దాంట్లోకి వెళ్తున్నాను. నేటివ్ దాంట్లోకి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను చూస్తాను ఎక్కడ ఉందనేది. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ జిప్ చేయాలి. ఓకే. ఇది నా S3 ఇన్వెంటరీ ఫైల్. ఇది నా పైథాన్ ప్రాజెక్ట్. సో వీటన్నిటిని ఏం చేయాలంటే నేను రీడ్మీ దాన్ని మీరు సెలెక్ట్ చేయక్కర్లేదు. మీరు వీటన్నిటిని కంప్రెస్ చేయండి అనమాట. కంప్రెస్ archive.zip అనేది వచ్చింది. సో దీన్ని మీరు తీసుకోండి. ఇక్కడ జిప్ ఫైల్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ సెకండ్ లాంబ్డా ఫంక్షన్ ఇస్తున్నాను. ఆబ్వియస్లీ పైథాన్ 3.2 అని ఇస్తున్నాను. క్రియేట్ ఫంక్షన్ ఇస్తున్నాను. క్రియేట్ చేస్తున్నాను. మీరు ఇంతే చేయాలి. ఇంకా మీరు ఎంతకంటే ఎక్కువ ఏం చేయక్కర్లేదు. ఓకేనా. లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయడం దిస్ మచ్ ఈజీ. యూ డోంట్ నీడ్ VPC సెక్యూరిటీ బ్లా 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 స్టఫ్ అంతే. సో నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. యూజ్ ఏ .zip ఫైల్. సో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ అప్లోడ్. సో నాది ఇది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే మై రీసెంట్లోకి వెళ్ళి S3 ఇన్వెంటరీ అని కొడతాను. It is guys.
ఓకే, ఇది ఇందులో కదా ఉంది. ఇక్కడ నాకేముంది చూడండి, ఇదే కదా, ఇప్పుడే కదా మనం చేసింది. దాన్ని పెట్టేస్తున్నాను, అప్లోడ్ ఇట్. ఇక్కడ అప్లోడ్ చేశాను. సో ఆల్రెడీ మన కోడ్ ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు. ఓకే, requirement.txt main.txt. ఓకేనా, కానీ మనకి ఇక్కడ కనిపించదు. సో మీరు రెగ్యులర్ ట్రెడిషనల్ మోడల్లో మీరు ఏం చేయొచ్చు అంటే, బట్ మీరు ఇక్కడ మార్చాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీరు ల్యాంబ్డాలో చూసారనుకోండి, ఇక్కడ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ ఉంది, మీరు చూసారా ల్యాంబ్డా ఇక్కడ. అంటే ఎప్పుడైనా కానీ పైథాన్ రన్ అయ్యేటప్పుడు పైథాన్లో ఏముంటుంది, మీకు ఒక హ్యాండ్లర్ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది. మీరు ఏం చేయాలి, మీరు డెఫినెట్గా దానికి హ్యాండ్లర్ అనే దాన్ని ఇవ్వాలి. బట్ ఇక్కడ మన పైథాన్ ఫైల్ ఏంటి, main.py కదా. అంటే ఏదైనా పైథాన్ ఫైల్ ఎగ్జిక్యూట్ అనేది .pyతోనే ఎగ్జిక్యూట్ ఎక్స్టెన్షన్తో మీకు ఎండ్ అవుతూ ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ ఉన్న పైథాన్ ఫైల్ ఇదే కాబట్టి ఈ లాంబ్డా అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే హ్యాండ్లర్ ఏంటి, ఇదే కదా, ఈ main.py ఫైలే కదా. సో అందుకే మనం ఏం చేయాలంటే, ఇక్కడ బై డిఫాల్ట్గా ఇది వచ్చేసింది. నేను ఏం చేస్తానంటే దీన్ని మెయిన్ అని పంపించేస్తాను. మెయిన్ అని దీన్ని చేంజ్ చేస్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్ గైస్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏం చేయాలి, టెస్ట్ చేస్తాను నేను. జస్ట్ సెకండ్ ల్యాంబ్డా అనేది ఒకటి ఇస్తాను, సేవ్ చేస్తాను, టెస్ట్ ఇట్. ఇక్కడ ఏమొచ్చింది, ఎగ్జిక్యూట్ అయింది కదా, సక్సెస్ అయింది. ఏమైంది, హలో AWS బ్యాచ్ 3 డే 12 లెర్నింగ్. ఇదే కదా మనం అందాక అక్కడ ఇచ్చింది. అంటే మనం ఏం చేసాం అసలు ఈ ప్రాసెస్లో, ఫస్ట్ మనం ఒక దాన్ని నార్మల్గా నేను VS కోడ్లో ఏం చేశానంటే, ఒక దాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకేనా, తీసుకొని దీన్ని ఏం చేశాను, జిప్ చేశాను. జిప్ చేసి ఇన్పుట్ అనేది ఇక్కడ ల్యాంబ్డాకి అలా ఇచ్చాను, యాజ్ ఎ జిప్ ఫైల్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీన్ని నేను S3లో అప్లోడ్ చేస్తాను. దెర్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే అదేంటంటే అప్లోడ్ ఫ్రమ్ ఎ జిప్ ఫైల్, అప్లోడ్ ఫ్రమ్ ఏ S3 లొకేషన్ యాజ్ వెల్. మీరు S3 లొకేషన్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. సో దానికోసం నేను ఇంకో లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. మీరు అందులోనే చేయొచ్చు. థర్డ్ లాంబ్డా అంటాను. ఓకే, Node.js కాదు కదా, పైథాన్ అప్లికేషన్ మంది. క్రియేట్ లాంబ్డా ఫంక్షన్. ఓకే, లాంబ్డా ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇందాక ఏదైతే జిప్ చేసిన ఫైల్ని S3లో అప్లోడ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే ఆర్గనైజేషన్లో మీరు చాలా పెద్దగా వాడుతూ ఉంటారు, బిగ్ థింగ్స్. అంటే వాట్ యూ మీన్, ఏమంటారు, నేను చాలా పెద్ద కోడ్ దాన్ని మీరు వాడుతూ ఉంటారు. సో అందుకే చెప్తున్నాను. ఇక్కడ archive.zip అంటున్నాను. జస్ట్ ఐఎమ్ అప్లోడింగ్ హియర్. అప్లోడ్ చేసేసాను, సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మీరు అక్కడ URL ఇవ్వాలన్నమాట, S3 బకెట్ URL. ఈ యొక్క URLని మీరు ఇదే కదా అప్లోడ్ చేసింది మీరు. సో దీన్ని కాపీ చేస్తున్నాను నేను, లాంబ్డా మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటే వచ్చి కనిపిస్తుంది ఏంటి, come on guys, what happened? Crazy. Come on guys, ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఉంది, అక్కడ లాంబ్డా ఫంక్షన్ లేదేంటి. క్రేజీ. సో అప్లోడ్ ఫ్రమ్ లాంబ్డా. సో ఇక్కడ URL ఏదైతే కాపీ చేసాను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ సేవ్ ఇట్. ఓకే, గెట్ ఆబ్జెక్ట్ S3 ఫ్రమ్ US East 1. ఓకే, గాట్ ఇట్. ఎందుకంటే చెప్పనా, ఇక్కడ మనం ఉన్నదేమో US East 1లో ఉన్నాము, కానీ మన S3 బకెట్ ఏమో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉందంటే US East 2లో మనం క్రియేట్ చేసాము. ఓకేనా, సో అందుకనే ఏముంటుందంటే యాక్సెస్ డినైడ్ చూపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే AWS ఇది యూనిక్గా ఉండాలి. ఏదో హలో వరల్డ్ లాంబ్డా ఫంక్షన్ ఏదో ఒకటి పెట్టేశాను. ఓకే, ఫైన్. ఫార్చునేట్గా అది వచ్చేసింది మనకి. సో ఇక్కడికి వెళ్ళి ఆ జిప్ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం మనం. ఓకే, మేక్ సెన్స్. దిస్ ఈస్ క్రేజీ. ఇక్కడ మనకి ఇన్ని ఫంక్షన్లు ఉంచుకొని ఇక్కడ రావట్లేదు ఏంటి అనేది నా డౌట్. ఓకే, లాంబ్డా మేకింగ్ సమ్ నాయిస్ గ్యాస్. నేను వర్క్ చేసినప్పుడు కూడా ఒక చిన్న లేటెన్సీ వచ్చింది, బట్ దట్ డజంట్ మ్యాటర్. ఓకే, మనం ఇప్పుడు దాన్ని మర్చిపోయాం కదా, URLని కాపీ చేయలేదు ఈసారి మనం.
సో నేనేం చేస్తానంటే దీన్ని ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. ఇదే మన లాంబ్డా ఫంక్షన్. ఇక్కడికి వెళ్ళి ఈ యూఆర్ఎల్ని కాపీ చేద్దాం. ఇక్కడికి వెళ్దాం. అప్లోడ్ ఫ్రమ్ S3 లొకేషన్. యా ఇచ్చేసాం. ఇప్పుడు అయిపోయింది. దీన్ని టెస్ట్ చేయాలంటే ముందు మీరు ఇన్వొకేషన్కి నేమ్ ఇవ్వండి. థర్డ్ ల్యాంబ్డా అనేది థర్డ్ ల్యాంబ్డా కదా, థర్డ్ ల్యాంబ్డా అని ఇవ్వండి. జస్ట్ సేవ్ ఇట్. ఓకే, టెస్ట్ చేయండి ఇప్పుడు. యప్, ఓ గాట్ ఇట్. సో ఇక్కడ కూడా మీరు ఏమైంది, ఇక్కడ మెయిన్ అనేది ఉంది కదా, దిస్ ఈస్ ద ఎర్రర్. ఇందాక మీకు చూపిద్దాం అనుకున్నాను. నో మాడ్యూల్ నేమ్ లాంబ్డా ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఎర్రర్ మెసేజ్ అనేబుల్ టు ఇంపోర్ట్ ద రూల్ లాంబ్డా ఫంక్షన్. కానీ ఇక్కడ మీకు లాంబ్డా హ్యాండ్లైన్లో ఇక్కడ డిఫాల్ట్గా ఏముంది, లాంబ్డా అండర్స్కోర్ లాంబ్డా ఫంక్షన్ అనేది ఉంది కదా. సో బట్ మనం ఇక్కడ మన లాంబ్డా ఫంక్షన్ పేరు ఏమి ఇచ్చినాం, main.py అని ఇచ్చినాం. సో అందుకే మనం ఏం చేయాలి, ఓకే సారీ ఇక్కడ కాదు, ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేయాలి. ఇందాక మనం అక్కడ ఎడిట్ చేసాం కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి ఎడిట్ అని. వన్ టైం ఎందుకు ఎడిట్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీరు మెయిన్ అని ఇచ్చేసేయండి, సేవ్ చేయండి ఇలా. సో ఇప్పుడు జస్ట్ గో అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇప్పుడు మీరు దీన్ని టెస్ట్, మీరు ఇప్పుడు సేవ్ చేశారు కదా, ఫస్ట్ టెస్ట్ చేయండి. వచ్చేసిందా మనకి లేదా, హలో AWS patch 13 and day 12 learning వచ్చింది కదా. సో వీ అప్లోడెడ్ యాజ్ మాన్యువల్ జిప్ ఫైల్గా అప్లోడ్ చేసినాం, అండ్ మనం S3లో కూడా అప్లోడ్ చేసాం. అండ్ విల్ సీ నదర్ ఫ్యూచర్ యాజ్ వెల్. మీరు ఇక్కడ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేశారనుకోండి, అవునా, మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఏంటంటే ఫంక్షన్ URL అని ఒకటి ఉంది కదా ఇక్కడ, ఓకేనా. ఈ ఫంక్షన్ URL ఏంటంటే జస్ట్ క్రియేట్ అంటే దీన్ని మీరు ఈ అవుట్పుట్ని కనుక పబ్లిక్గా మీరు ఎవరికన్నా అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్కి ఎవరికైనా చూపిద్దామన్నారు అనుకుందాం, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను సెక్యూరిటీ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ నన్ను పెడుతున్నాను, జస్ట్ సేవ్ ఇట్ అనమాట. సో మీకంటూ ఒక ఫంక్షన్ URL అనేది క్రియేట్ అయ్యింది. సో ఈ ఫంక్షన్ URL తీసుకెళ్ళి మీరు గూగుల్లో ఎక్కడ టైప్ చేసినా కానీ దీని యొక్క అవుట్పుట్ అనేది మీకు వచ్చింది. హలో లాంబ్డా అనేది వస్తుందా లేదా, మనకి అవుట్పుట్ అనేది మనకి క్లియర్గా, అంటే మనం ఏదైతే కోర్లో రాసిందో ఆ లాంబ్డా ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. బట్ దీన్ని నేను ప్రైవేట్గా చేయాలి. ఇది నేను ఓన్లీ, మీరు ఎప్పుడైనా కానీ ప్రైవేట్ AWSలో ఏదైనా రిసోర్సెస్ని ప్రైవేట్గా చేయాలంటే ఎలా ఇస్తారు చెప్పండి మీరు యాక్సెస్ని, ఎనీ ఐడియా? ఏ సర్వీస్ వాడు ఇస్తారు మీరు ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే? Private IAM EC2 or instance. ఎవరు చెప్పారు EC2 ఇన్స్టెన్స్ అని? IAM user group. EC2 ఇన్స్టెన్స్ అని ఎవరు చెప్పారు? ఏ మహేంద్ర, నువ్వు తప్పు, Name is Jagdish. నువ్వు చెప్పేసి Prasad. ఓకే, ఇచ్చేది IAM ద్వారా. సో బట్ నువ్వు IAM ద్వారా ఇవ్వకపో, ఫర్ ఎగ్జాంపుల్ IAM ద్వారా అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఒక రోల్ క్రియేట్ చేయాలి టెంపరీగా, కొన్ని రోజులకి ఆ రోల్తో యాక్సెస్ చేస్తారు. ఇక్కడ మనం యాక్సెస్ చేసినప్పుడు ప్రైవేట్గా మనకు వచ్చింది. బట్ ఇదే లాంబ్డా ఫంక్షన్ నువ్వు ప్రైవేట్గా ఇద్దాం అనుకుంటున్నావు. ఇందాక ఇక్కడ దీని ఎడిటింగ్ రూల్లో ఇక్కడ ఏముంది, ఓన్లీ అథెంటికేటెడ్ IAM యూజర్స్ రోల్ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ టు దిస్ ఫంక్షన్ URL. సో మనం ఏం చేద్దామంటే దీన్ని క్రియేట్ చేద్దాం, ఓకేనా. సెక్యూర్గా ఎలా ఉండిద్దో చేద్దాం మనం ఒకసారి. సో దానికంటూ మీరు ఏం చేయాలంటే, మీరు ఈ అంటే లెట్స్ సేక్ ఈ లాంబ్డా ఫంక్షన్ లెట్స్ కాల్ ఇట్ యాజ్ API అనుకుందాం. మనం ఏమనుకుందాం, API అనుకుందాం మనం. సో ఈ APIని మనం హిట్ చేయాలంటే మనం ఏం చేయాలి, మీకు పోస్ట్ మ్యాన్ అనే ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది పోస్ట్ మ్యాన్ అంటే? ఇక్కడ ఒక పోస్ట్ మ్యాన్ చూసారా, ఇదే పోస్ట్ మ్యాన్, ఓకేనా, Testing tool. టెస్టింగ్ టూల్. సో నేను ఏం చేస్తానంటే అక్కడ ఇచ్చిన URL నేను ఇస్తున్నాను. బట్ నేను ఆథరైజా కాదా అది ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుందంటే, మీరు ఎవరికైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ AWS లాంబ్డా ఫంక్షన్ యొక్క రిజల్ట్ని నేను చూద్దాం అనుకున్నాను. సో డెఫినెట్లీగా మీరు అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, అకౌంట్ అడ్మిన్, ఎవరో ఒకళ్ళు అథరైజ్ చేయాలి కదా మీరు. అందుకే ఇక్కడ అథరైజేషన్ మీద క్లిక్ చేయండి, ప్యాటర్న్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏముంది, OAuth బేసిక్ ఆత్ అన్న, JW2 బ్రేర్, OAuth 2.0 ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ AWS సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది, యాక్సెస్కి సీక్రెట్కి అని ఉంది. ఈ యాక్సెస్కి సీక్రెట్కి నాకు ఎట్లా వచ్చిందంటే, నేను IAMలోకి వెళ్ళాను అనుకోండి, ఓకేనా, మీరు ఒక యూజర్ క్రియేట్ చేస్తే మీకు యాక్సెస్కి సీక్రెట్కి వచ్చింది, ఓకేనా. మీరు ఏ విధంగా చేసినా కానీ మీకు అంటే ఒక యాక్సెస్కి సీక్రెట్కి వచ్చింది, ఓకేనా. హ్యావింగ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ టు ద సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెట్టుకోవాలనుకుంటుండు. సో ఇక్కడ నేనేమంటున్నాను, ఆల్రెడీ నేను ఒక యాక్సెస్కి క్రియేట్ చేసేసాను,
కానీ నేనేం చేస్తాను, నాకు ఆ యాక్సెస్కి సీక్రెట్కి వద్దు, నేను కొత్త యాక్సెస్కి సీక్రెట్కి కావాలని నేను నిన్న క్రియేట్ చేశాను దీన్ని. బట్ దీన్ని నేను ఏం చేస్తానంటే డిలీట్ చేస్తాను డైరెక్ట్గా. ఓకే, నేను కొత్త సీక్రెట్కి యాక్సెస్కి తీసుకుంటాను. ఓకే, దీన్ని డిలీట్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ ఏ సీక్రెట్కి యాక్సెస్కి చెప్తున్నాను. బేసిక్గా మీరు ఎప్పుడైనా కానీ రూట్ యూజర్కి మీరు యాక్సెస్కి సీక్రెట్కి ఇచ్చారనుకో, ఇప్పుడు నేను ఇస్తుంది రూట్ యూజర్కి, అంటే ఈ సీక్రెట్కి యాక్సెస్కితో నా AWS అకౌంట్లో ఏమేం చేయొచ్చు, నేను రోల్ ఇవ్వట్లా, పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆర్ టెంపరీగా ఒకళ్ళకి లైక్ మన మహేంద్ర కానీ ప్రసన్న కానీ నేను రోల్ అసైన్ చేయట్లేదు. సో ఇది నా AWS అకౌంట్ యొక్క సీక్రెట్కి యాక్సెస్కి. సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇస్తాను నేను. ఓకే, ఇది సీక్రెట్కి, ఇది యాక్సెస్కి సీక్రెట్కి ఇక్కడ ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు నా వర్క్స్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి. ఆబ్వియస్లీ నా వర్క్స్ అన్నీ ఇందాక ఎక్కడ జరిగినాయి, నాకు అన్నీ US East 2లో జరిగాయా? యా, ఆఫ్ కోర్స్ అన్నీ US East 2లో జరుగుతున్నాయి. ఇక్కడ కిందికి వెళ్తాను, AWS రీజన్ US East 2 సర్వీస్ వచ్చేసేంటి లాంబ్డా. అవునా, నేను దీన్ని సెండ్ రిక్వెస్ట్ కొట్టాను అనుకో, ఇప్పుడు రిక్వెస్ట్ అతనికి చేస్తుంది. వ్యాలిడా, మనం మరి 1లో ఉన్నాము అనుకుంటా. ఈస్ట్ 1. యా, హలో లాంబ్డా మనకు వచ్చింది కదా. అంటే ఏంటి, ఎవరికైనా కానీ యాక్సెస్ని మీరు టెంపరీగా ఇవ్వాలనుకోండి, మీరు ఏం చేయాలి, ఇక్కడ లాంబ్డాకి వచ్చేసి మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు టెంపరీగా మీరు కీస్ని ఎవరికన్నా మీ సీక్రెట్కి యాక్సెస్కి కానీ మీ రోల్ కానీ వాట్ ఎవర్. ఓకే, ఇది US East 1లో ఉంది కదా. సో అలా ఇచ్చారనుకోండి, ఈ ఫంక్షన్ వారాలతోని వాళ్ళు ఇమీడియట్గా జంప్ అయిపోవచ్చు. ఓకేనా. అండ్ మీరు ప్రోగ్రామింగ్లో లాట్ ఆఫ్ వేరియబుల్స్ వాడతారు కదా, ఇక్కడ కూడా మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా వాడచ్చు మీరు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను లాంబ్డాలో, యాడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఏం చేస్తాను, యూనివర్సిటీ ఈక్వల్ టు యూనివర్సిటీ నేమ్, యూనివర్సిటీ_నేమ్ పెడతాను. ఇక్కడ ఏం పెడతానంటే సెంట్రల్ మిజోరీ అని పెడదాం, ఏదో ఒకటి. ఓకేనా, ఇది నా ఎన్విరాన్మెంట్ నేమ్. ఎక్కడైనా నాకు కోడ్లో యూనివర్సిటీ నేమ్ వాడాను అనుకో, ఇక్కడ ఏం వాడాలి, నేను సెంట్రల్ మిజోరీ అనేది నాకు రావాలి. దట్స్ వాట్ ద కోడ్ ఇట్ ఈస్. సో దీనికోసం నేను ఏం చేశానంటే, నేను ఆల్రెడీ ఒక కోడ్ కూడా ప్రిపేర్ చేశాను శాంపిల్గా. ఓకే, సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు నా కోడ్ ఇదే కదా, ఇక్కడ కోడ్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, ఓకే, లెట్ మీ క్రియేట్ అనదర్ ఫంక్షన్. పోర్ట్ లాంబ్డా అని కొడుతున్నాను, పైథాన్ 3.2 ఇస్తున్నాను. One minute guys. ఓకే, సో ఇక్కడ కోడ్ చేస్తున్నాను, మీరు చూడండి ఇక్కడ ఏం పెట్టాను, డిఫాల్ట్ సేమ్ ఇది ఇచ్చేసాను. ఇక్కడ కీ వేరియబుల్, ఇందాక ఇక్కడ నేను లాంబ్డా ఫంక్షన్ నేమ్ రాసుకున్నాను, ఐ థింక్ యూనివర్సిటీ నేమ్ అని ఇచ్చాను కదా. నేను ఏం పెడతానంటే, యూనివర్సిటీ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా యూనివర్సిటీ నేమ్ అనేది ఇస్తాను. ఎప్పుడైనా కానీ మీరు ఇలా ఎప్పుడైనా ఒక హ్యాండ్లర్ కానీ ఒక వేరియబుల్ని కానీ మీరు కనుక ఎక్స్ప్లిసిట్గా వాడుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీకు చాలా సెన్సిటివ్ వాల్యూస్ ఉంటాయి మీ కోడ్లో. సో దాన్ని మీరు ఈ కోడ్ ఏదైతే ఉందో గిట్హబ్లోకి పుష్ అవుతుంది. సో గిట్హబ్లో మీరు మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మీరు సేఫ్ కాదు, పెట్టుకోకూడదు అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా పెట్టచ్చు. ఇదేంటి,
ఓకేనా. ఫస్ట్ దీన్ని సేవ్ చేయాలి, డిప్లాయ్ చేస్తున్నాను, సేవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కొంచెం ఎర్రర్ ఉంది, ఒకటి కే అనేది ఒకటి యాడ్ చేశాను, డిప్లాయ్ చేస్తున్నాను. సో బేసిక్గా మన ఎన్విరాన్మెంట్ నేమ్ అదేనా, ఎగ్జాక్ట్లీ యూనివర్సిటీ నేమేనా గైస్ మన ఎన్విరాన్మెంట్ నేమ్? నిమిషం నేను కాన్ఫిగరేషన్లోకి వెళ్తాను. వెయిట్, ఇది మనది లేదేంటి ఇక్కడ? మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఓకే, సో జస్ట్ టెస్ట్ ఇట్ అనమాట. టెస్ట్ ఇట్. ఇక్కడ ఏమొచ్చింది చదవండి ఇప్పుడు, ఏమొచ్చింది ఇక్కడ వచ్చిందా లేదా ఎక్స్ప్లిసిట్గా? Yes, Central Missouri. అనేది. సో యూ కెన్ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనమాట. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మీరు చాలా చేయొచ్చు. చూడండి, మీరు యూ కెన్ సింక్ విత్ విపిసి, ఆర్డిఎస్, అండ్ ఇక్కడికి వెళ్ళారనుకోండి, మీరు మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, లాస్ట్ 1 అవర్లో మన ట్రాఫిక్ ఎలా ఉంది. ఓకేనా, జస్ట్ నో ఇది స్టార్ట్ అయింది కదా, పెద్దగా స్టార్ట్ ఏం లేదు కాబట్టి మనకి మెట్రిక్స్ ఏం చూపించట్లేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్గా క్లౌడ్ వాచ్లో చూడొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి. ఓకేనా, ఇక్కడ లాగ్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయింది, మనకి లాగ్ స్ట్రీమ్ ఒకటి క్రియేట్ అయింది. ఓకేనా, మీరు ఇట్లా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఓకేనా, అది రిక్వెస్ట్ ఎలా వచ్చింది అనేది మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు అనమాట. ఇక్కడ రన్ టైం ఏ విధంగా ఉంది, ఏ ఇన్స్టెంట్ వాడింది, ఎక్కడ వాడింది, ఇన్స్టెన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు జరుగుతున్న కొద్దీ మీ లాంబ్డాలో ఏదైతే ఇన్వొకేషన్స్ ట్రిగ్గర్స్ జరుగుతున్నాయో దాన్ని బట్టి మీకు మొత్తం వస్తుంది అనమాట. అండ్ దిస్ మైట్ బి ఇది మీరు ఒక లాంబ్డా కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు, మైట్ బి ఒక S3 కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఒక SNS కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుందాం అంటే ఒక ఎంటైర్ ఫ్లో బిల్డ్ చేద్దాం. మీకు ఇందాక అర్థమైంది కదా, ఇందాక నేను మా ఫ్లో చెప్పాను చూసారా, ఒక S3, SNS, లాంబ్డా, కొన్ని లాంబ్డాలో కండిషన్స్ రాద్దాం. మనం కండిషన్స్ రాసి మనం ఇచ్చిన గివెన్ డేటాలో కొన్ని లైన్స్ని పికప్ చేసుకొని లైన్స్ ఇచ్చే విధంగా ఒక రియల్ టైంలో మనం చేద్దాం. ఓకేనా, అప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్ గైస్, అర్థమైందా? Okay. ఓకేనా, సో Yes, మీరు yes, yes. ఏదైతే నేను ప్రాక్టికల్గా ఏదైతే చెప్పానో అలా ఫిల్టర్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఏదో ఎలా చేస్తామో. ఓకేనా, ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్స్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీథింగ్? ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేయాలి అంటే లైక్ we should know, we must know any programming language, right? డెఫినెట్లీ you need language, you need programming language. కీర్తన్, అర్థమైందా? And Jagadish, like you said the limit is 3 GB, right? యా 3 GB. ఐ వాంట్ Yeah. 3 GB ఎప్పుడు కోడ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాను. అందుకని చాలాసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే ప్యాకేజ్ చేసి పంపిస్తారు ఎక్కువ జీబీ ఉన్నప్పుడు. దట్స్ ఫైన్. ఐ నెవర్ సా ఎనీ లిమిటేషన్స్ ఆన్ 3 GB అన్న. మెమరీ సైజ్, లాంబ్డా మెమరీ సైజ్ 3 GB ఎప్పుడు నేను చూడలేదు సోఫార్. బట్ ఇఫ్ ఐ కెన్ సే అందుకే నాకు కూడా దాని గురించి అంటే 3 GBని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ ఇట్. ఓకేనా, బట్ ఇన్నోకేషన్స్ ఐ సా 15 minutes కంటే బియాండ్. కొన్నిసార్లు ఏమైందంటే మనకు మన ఇన్పుట్లో తప్పు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది, మన ఇన్పుట్లో తప్పు ఉన్నప్పుడు మన కండిషన్ ఇచ్చినప్పుడు అది పాస్ అవ్వదు కదా, ఎందుకంటే ఇట్ వోంట్ గో త్రూ అట్లీస్ట్. అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, లాంబ్డా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. లెట్ మీ షో యూ కపుల్ ఆఫ్ థింగ్స్ టు యూ. ఓకేనా, మీకు కొన్ని ఆర్కిటెక్చర్స్, కొన్ని డిజైన్స్ చూపిస్తాను నేను. ఓకేనా, ఆ డిజైన్స్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో మీకు ప్రతి ఒక్కటి నేను కొన్ని చూపిస్తాను గూగుల్లో. ఓకే, కొన్ని బేసిక్ డొమైన్స్ చూపిస్తాను నేను మీకు. ఓకేనా, లాంబ్డా వల్ల ఎంత ఉపయోగమో చెప్తాను చూడండి మీకు. కాంప్లెక్స్ ఉంది, వరాకిలో చాలా థింగ్స్ ఉన్నాయి. యా, ఇది చూద్దాం మనం.
ఇది క్రాలర్స్, సాకెట్స్. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్ చేయకుండా చిన్నగా చెప్తే అయిపోయిద్దని అలా చెప్దాం అనుకుంటున్నాను. ఒక డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు మీరు చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి, సింగిల్ రెస్పాన్సిబుల్ లాంబ్డా ఫంక్షన్ ఆర్ డిజైర్ టు రన్ ద స్పెసిఫిక్ టాస్క్ అండ్ హ్యాండిల్ ద పర్టికులర్ ఈవెంట్ ట్రిగ్గర్డ్ ఆపరేషన్స్ విత్ ఏ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీఐస్, మీకు ఏపీఐస్ అంటే ఐడియా ఉందా? ఏపీఐస్ అంటే ఏంటంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గైస్ హియర్ మీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేటిఎం ఓపెన్ చేశారు. ఓకేనా? పేటిఎం ఓపెన్ చేసి ఏం చేస్తారు మీరు? పేటిఎం ఓపెన్ చేసి ట్రైన్ బుక్ చేసుకుంటారు. బట్ ట్రైన్ మేనేజ్ చేసేది ఎవరు? ఒరిజినల్ ప్లాట్ఫామ్ ఎవరు? ఐఆర్సిటీసీ ఇండియాలో. అవునా? అంటే పేటిఎం కూడా ఏం చేస్తుందంటే పోయి పేటిఎం ఏపీఐలో ఏం చేస్తుంది? ఐఆర్సిటీసీ ఏపీఐని కాల్ చేస్తుంది. మీరు సెర్చ్ చేసినప్పుడు ఏమైద్ది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్దాం అనుకున్నారు, ఏమైద్ది? అంటే మీరు ఏపీఐని ఇప్పుడైతే హిట్ చేశారు అంటే గెట్ ఇన్ఫర్మేషన్ కదా అది. అవునా? అది డేటాబేస్ ఏముంది? పైన అవతల ఉండే డేటాబేస్ అమెజాన్ డైనమో డీబీ నుంచి మీకు వస్తుంది రిక్వెస్ట్. అదేం చేస్తుంది? వచ్చి పోస్ట్ చేస్తుంది. మీరు ఏం చేస్తారు? దాంతో మాడిఫికేషన్స్ పెడతా ఉంటారు, మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకొస్తూ ఉండిద్ది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ చేసుకున్న దాన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు. ఓకేనా? కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అనేది లెగసీ ఉండాలనుకుంటే ఇవన్నీ ఒక ఏపీఐలో మెథడ్స్ అనమాట. పుట్, గెట్, పోస్ట్, పుట్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ మీకు ఏం చేస్తుంది అంటే ఈజీగా వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కటి సీమ్లెస్గా మీకు వచ్చేస్తుంది ఈ యొక్క లాంబ్డాతోని. జస్ట్ ఏ ఏపీఐస్ ఉన్నా కానీ మైక్రో సర్వీస్, మీ యొక్క అప్లికేషన్ మైక్రో సర్వీసెస్లో డిప్లాయ్ అయినా కానీ, ఏ విధంగా ఎక్కడ డిప్లాయ్ అయిపోయినా కానీ కంప్లీట్గా ఈ యొక్క థింగ్ ఉంటుంది, అయిపోతుంది. It's a calling function. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ ప్యూర్లీ కాలింగ్ ఫంక్షన్. బట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ ఏదో ఒక మంచి అంటే ఇక్కడ ఏదో కొంచెం ఈజీ ఆర్కిటెక్చర్ ఉంది అనుకుంటాను. బిల్డింగ్ సర్వర్లెస్ బ్యాక్ అండ్ అప్లికేషన్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూజర్ ఇలా ఉన్నాడు. యూజర్ రిక్వెస్ట్ ఇచ్చాడు ఏపీఐ గేట్వేకి. ఓకేనా? ఏపీఐ గేట్వే ఎండ్ పాయింట్కి వెళ్ళింది. ఎండ్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఈ రిక్వెస్ట్ కాస్త గెట్ లాంబ్డాకి వెళ్ళింది. లాంబ్డా అంటే ఏంటి? ఈ ఏడబ్ల్యూఎస్ S3లో ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉందో దీన్ని కాల్ తీసుకొని ఇక్కడికి ఇచ్చేశారు. ఓకేనా? గెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? మీరు ఒక ఏదైనా దాంట్లోకి ఇన్పుట్ ఇచ్చి దానికి వెబ్సైట్లో ఏదైనా ఇన్పుట్ ఇద్దాం అనుకున్నారు. సో పోస్ట్ ఈవెంట్ అవుతుంది. స్టెప్ ఫంక్షన్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది కూడా సర్వర్లెస్, ఇది కూడా లాంబ్డాలని, బట్ ఇది ఈవెన్ మోర్ పవర్ఫుల్. అది ట్రిగ్గర్ అవుతుంది కండిషన్ బట్టి. అక్కడ నుంచి ఏమవుతుంది? లాంబ్డాకి వెళ్తుంది. లాంబ్డా నుంచి ఏమవుతుంది? వ్యాలిడేట్ చేసుకుంటుంది. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? సింపుల్ ఎస్ఎన్ఎస్ కానీ ఎస్కేఎస్కి అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక జాబ్ అప్లై చేయగానే ఏమైంది? మీ ఈమెయిల్కి యూ అప్లైడ్ ఏ జాబ్ అని టింగ్ వస్తుంది. అవునా? ఎలా వస్తుంది? యూ అప్లైడ్ సో అండ్ సో పొజిషన్ అని వచ్చింది కదా. అంటే మీ డేటాబేస్లో ఎప్పుడైతే అక్కడ మీ జీమెయిల్ ఒక పోస్ట్ ఈవెంట్ జరిగింది అంటే మీరు అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, ఒక కెరియర్ సైట్లోకి వెళ్ళి. ఎప్పుడైతే కెరియర్ సైట్లోకి వెళ్ళి చేసుకున్నారు అంటే ఐఎమ్ సెయింగ్ ప్రతి ఒక్కటి లాంబ్డాలో హోస్ట్ చేశారని చెప్పను, బట్ సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు. ఆ వెబ్సైట్ కనుక ఏడబ్ల్యూఎస్ మీద హోస్ట్ అయింది అనుకో, మీరు క్రియేట్ చేసుకున్నారు అంటే డేటాబేస్లో ఏమైంది? ఒక పోస్ట్ ఈవెంట్ క్రియేట్ అయింది, ఒక డేటాబేస్ రికార్డ్ క్రియేట్ అయింది, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకేనా? మీరు అప్లై చేసిన జాబ్ జాబ్ క్రియేట్ అయింది. అక్కడ ఒక క్రాన్ జాబ్ ఏదో ఒకటి రన్ అవుతుంది. ఏమని రన్ అవుతుంది? డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అంటే క్రాన్ జాబ్ అంటే గుర్తొచ్చింది మీకు. ఎవ్రీడే ఒక సర్టెన్ టైంకి కొన్ని ఈమెయిల్స్ వస్తాయి కెరియర్స్లో. మీరు కనుక వాళ్ళ కెరియర్స్ సబ్స్క్రైబ్ అయ్యారనుకో, ప్రతిరోజు 9ంటికి వస్తూ ఉంటుందా లేదా ఈమెయిల్స్? ప్రతిరోజు మీరు వినే రేష్మా, మహేంద్ర మీకు ఐడియానే ఉందనుకుంటాను. ఎట్లా వస్తున్నాయి? ఎట్లా వస్తాయి అంటే నో మ్యాటర్ వాట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టైం పెట్టుకుంటారు. దాన్ని క్రాన్ జాబ్ అంటారు. క్రాన్ జాబ్లో టైం పెడతారు. టైం పెట్టేసి ఏం చేస్తారంటే ఎవరైతే డేటాబేస్లో రిజిస్టర్ అయిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈమెయిల్ పంపించండి. అర్థమైందా? మా కెరియర్లో ఈ సైట్స్ ఉన్నాయని, ఈ అప్డేట్స్ ఉన్నాయని ఆటోమేటిక్గా ఆ టైంకి పంపించేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు మీ బర్త్డే ఏంటంటే మీ కంపెనీస్ నుంచి మీకు 12 o'clock ఒక ఈమెయిల్ వచ్చింది, హ్యాపీ బర్త్డే అని బెలూన్స్ ఇలా ఎగురుతూ ఉంటాయి కదా. ఎట్లా వస్తాయి అవన్నీ? డేటాబేస్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా క్రోన్ జాబ్ క్రియేట్ అయింది. ఆ టైంకి షెడ్యూల్ అవ్వాలని ఉంది. 12 టైం అవగానే ఆటోమేటిక్ టక్కని క్రియేట్ అయ్యి మీకు ఈమెయిల్ వచ్చింది. అర్థమైందా? సో ఇవన్నీ లాంబ్డాతో కూడా మీరు చేయొచ్చు. అంటే 24 hours హైలీ అవైలబుల్గా అనుకుంటే నీ ఇయర్ మొత్తంలో ఈరోజు ఎంత September 4th ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే అని ఒక టెంప్లెట్ క్రియేట్ చేయను. ఇలా బెలూన్స్ పైకి వచ్చేది ఏదో ఒకటి ఈమెయిల్ వెళ్ళిపోద్ది వాళ్ళకి. సో ఇవన్నీ నువ్వు ఎలా సెటప్ చేయొచ్చు అంటే ఇవన్నీ వీటిలో నువ్వు సెటప్ చేయొచ్చు. అర్థమైందా? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? How can a network engineer help with the Lambda service? That is one of the
worst question ever asked in my entire life. There is no network engineering, there is no cloud engineering, there is just an engineer. You need to do everything. అర్థమైందా? No. You got my point, right? In a network point of view, how can we help with a Lambda? Yes or no? That's it. బేసిక్గా నెట్వర్క్ పాయింట్ ఆఫ్ బేసిక్గా లాంబ్డా అనేది కంప్యూటర్ సర్వీస్. ఎస్పెషల్లీ దిస్ ఈస్ Okay. ఫర్ నెట్వర్క్ ఇంజనీరింగ్. ఎస్పెషల్లీ దిస్ ఈస్ ఫర్ cloud engineers, cloud DevSecOps engineers, this kind of mode. Of course, a Lambda also will help you to recognize the network downs అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంటే మొత్తం డిజైన్ పెట్టేసి, బట్ దిస్ ఈజ్ నాట్ ద డైనమిక్ అనమాట. డైనమిక్గా ఉండదు. నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్గా పెట్టి నీకు ఏమైనా అవుటేజ్ వచ్చినప్పుడు కానీ, సిస్టమ్ అవుటేజ్ వచ్చినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ VPCలో ఎక్కువ వనరబిలిటీస్, మోర్ దెన్ 10 కంటే ఎక్కువ వనరబిలిటీస్ ఎప్పుడైనా కానీ నీకు ప్యాచింగ్ అంటే ఐడియా ఉందా? శ్రీ, నీకు ప్యాచింగ్ అంటే ఐడియా ఉందా? నెట్వర్క్ ఇంజనీర్స్కి ప్యాచింగ్ అంటే ఐడియా ఉందా? Updates, monthly ప్యాచింగ్ updates. అంటే ప్యాచింగ్ ఇస్ నథింగ్ బట్ అప్డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కువ సర్వర్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటావు. బియాండ్ 10 కంటే ఎక్కువ అప్డేట్స్ ఒకేసారి చేస్తున్నా కానీ, ఆ సర్వర్స్కి వనరబిలిటీస్ ఎక్కువ క్రియేట్ చేసుకున్నా కానీ, ఓకేనా, 10 కంటే ఎక్కువ వనరబిలిటీస్ ఉంటే నాకు నోటిఫై చేయమని కానీ, ఇలాంటి థింగ్స్ అన్ని నువ్వు నెట్వర్క్ ఇంజనీర్స్ నువ్వు పెట్టుకోవచ్చు. అండ్ ఐ కెన్ సే ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ మ్యాక్సిమం ఆల్ ద సర్వీసెస్, బికాస్ కంప్యూటర్లో హార్డ్లీ 5 సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా, సెక్యూరిటీస్లో ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే ఇట్ షుడ్ బి సెక్యూర్ ఇన్ డిఫరెంట్ డొమైన్ The వాళ్ళకి main different reason things why I asked this question about, how can we secure the Lambda? So that's why I asked this question. See, That's it. Lambda you can connect with other services like direct connect అవ్వచ్చు, AWS infrastructure event manager అవ్వచ్చు, AWS system because నీకు secure credentials కి AWS system manager అవ్వచ్చు. There are other services. అర్థమైందా? on top of AWS కి, on top of Lambda కి, because when you say Lambda ని ఎలా సెక్యూర్ చేస్తుంటే ఇట్స్ కంప్లీట్లీ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఏది Lambda అవ్వచ్చు, AWS Fargate అవ్వచ్చు, ఇవన్నీ ఫుల్లీ ఆటోమేటెడ్ సర్వీసెస్. అర్థమైందా? Thank you. And sorry if I have the worst question if I asked. Sorry. That's fine. You know when you ask these questions. This is very good that someone coming and asking the questions rather than sitting and being silent and assuming what they think it is. అర్థమైందా? దట్స్ ఫైన్ విత్ ఆల్ ద స్టఫ్. మీరు ఎంతగానంగా ఎక్కువ ఓపెన్ క్వశ్చన్స్ అడిగితే అంతగానో తెలుస్తా ఉన్నది. డోంట్ వరీ. ఎనీ అదర్ క్వశ్చన్స్? నో. లాంబ్డా నుంచి మన కమింగ్ డేస్లో ఐ కెనాట్ డూ టుడే, బట్ అట్లీస్ట్ ఫ్రైడే ఆర్ సాటర్డే మైట్ బి నెక్స్ట్ ఈ యొక్క ఎంటైర్ డెమో ఏదైతే ఉందో ఐ నీడ్ టు డూ రైట్ కోడింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. ఐ నీడ్ టు వ్యాలిడేట్ ద స్టఫ్ యాజ్ వెల్. ఓకేనా? బట్ డెఫినెట్గా నేను ఒక యూస్ కేస్ తీసుకుని ఒక లాగ్ మెసేజ్ని, ఒక లాంబ్డా ఎలా వర్క్ చేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తావో అని ఒక శాంపిల్ లాగ్ మెసేజ్ తీసుకొని అండ్ ఇట్ లుక్ ఇన్ టు ఆల్ మై ప్రీవియస్ బుక్స్ అనమాట, ఎలా చేస్తాం. బట్ ఏదో ఒకటి మాత్రం లాంబ్డా మీద చేద్దాం మనం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద 100-200 లైన్స్ ఒక చిన్న TXT ఫైల్లో పెట్టి అందులో ఓన్లీ నాకు లెట్స్ టేక్ కీర్తన్ అనే పేరే నాకు ప్రింట్ అవ్వాలి, అలా తీసుకుందాం కొన్ని. ఓకే, వాట్ ఎవర్ థింగ్స్ మనకి ఎలా అయితే వర్క్ అయిందో ఒక చిన్న యూస్ కేస్ తీసుకొని అందులో స్టార్ట్ టైం ఎండ్ టైం మనమే పెట్టేసి డమ్మీగా అలా చేసేసి చేద్దాం మనం. ఓకేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? థ్యాంక్ యూ సో మచ్. సో ఐ థింక్ హోప్ యూ ఆర్ డూయింగ్ ద ఎస్టర్డే క్లాస్. ఎంతమంది చేశారు నిన్న జరిగింది క్లాస్? ఉంది, I have done that. యూ డన్ రైట్? సూపర్. Yes. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? Yeah, I think I need to do more on project thing, then only we can get the things. ఓకేనా? షూర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, in another Jagdish. class. See you. Bye bye. Bye. Bye, Jagdish.